ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తుందా మీ అందరికీ? ఇప్పుడు ఓకేనా? కనిపించట్లేదా? ఇక్కడ కాకుండా అటు కూర్చుంటే సరిపోయేది. ఈ 2 లైన్స్ వాళ్ళు అటు కూర్చుంటే సరిపోయేది కదా. ఇక్కడ 3 చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ 3 చైర్స్ ఖాళీగా ఉన్నాయి, 2 చైర్స్ అక్కడ ఖాళీగా ఉన్నాయి. సో ఎవరికైతే ఇక్కడ కనిపించట్లేదో వాళ్ళందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఈ టైంలో బిజీ లైఫ్లో మనం ఏ ఫుడ్ తీసుకుంటామో తెలియదు, ఏ టైంకి తీసుకుంటామో తెలియదు. కరెక్టా కాదా? ఇలా చాలా రీజన్స్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే వంశపారంపర్యం. మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మనకు రావడం. కరెక్టా కాదా? సో జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఏజ్ వల్ల, జెండర్, మీకు తెలుసు జెంట్స్ కంటే లేడీస్లలో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఎందుకంటే లేడీస్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి జెంట్స్లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ జెంట్స్ కంటే లేడీస్లలో చాలా ఫాస్ట్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో జనరేషన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇందాక వెస్టీజ్ ఏమి ఇస్తుందంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తుందని ఎవరో చెప్పారు. కరెక్టే కాదా? సో వెస్టీజ్ 3 జనరేషన్స్ ఇన్కమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, 3 జనరేషన్స్ బ్యూటీ కూడా ఇస్తుంది. కరెక్టా కాదా? ఇప్పుడు చూడండి, మన తాతయ్య ముత్తాత వాళ్ళకి అంత అవేర్నెస్ తెలియక వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు మనం అవగాహన తీసుకొని నాలెడ్జ్ పెంచుకొని మన స్కిన్ని మనం హెల్తీగా పెట్టుకున్నాం అనుకోండి, మన పిల్లలకి స్కిన్ సమస్యలు వస్తాయా? వాళ్ళ పిల్లలకి వస్తాయా? రావా? రావు. మరి చూడండి, మీకోసం కాకపోయినా మీ పిల్లలు అందంగా ఉండడం కోసమన్నా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. కరెక్టా కాదా? సో వెస్టీజ్ 3 జనరేషన్స్ ఇన్కమే కాదు, 3 జనరేషన్ బ్యూటీతో పాటు ఇన్కమ్ కూడా ఇస్తుంది. కరెక్టా కదా? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్. నెక్స్ట్, ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది? ఎక్కువగా అంటే అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు, రోజు అదే పని మీద ఉంటారు. సో ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ లైక్ చీజ్ కానీ, పనీర్ కానీ, ఇలాంటివి మిల్క్, ఫ్యాటీ ఎక్కువగా ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? డైలీ ఎక్కువగా సో మన స్కిన్లో ఏమంటే యాక్నే ప్రాబ్లం వస్తుంది. షుగర్, చాలామంది స్వీట్ కంటెంట్, చాక్లెట్స్, స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్న ఫుడ్ అదేమవుతుందంటే మన చర్మంలో తొందరగా ముడతలు వస్తాయి అన్నమాట. ఎవరైతే ఎక్కువగా స్వీట్స్ తింటారో, తినొచ్చు 1, 2 ఎప్పుడన్నా, రోజు అదే పనిగా తింటే ఫేస్లో ముడతలు అనేవి తొందరగా వచ్చి మీ ఏజ్ చాలా తొందరగా ఏజ్ లాగా కనిపిస్తుంది అనమాట. అలాగే కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అదేమవుతుందంటే మన చర్మం అనేది పలచబడిపోతుంది అనమాట. ఆల్కహాల్, జెంట్స్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చర్మం అనేది తొందరగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చి ఫేస్ అనేది చాలా రఫ్గా తయారవుతూ ఉంటుంది. కూల్ డ్రింక్స్, రిఫైన్డ్ కార్బ్స్, పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన చర్మంలో 2 ప్రోటీన్స్ ఉంటాయి, కొలాజిన్, ఎలాస్టిన్. సో ఈ కొలాజిన్ అనే ప్రోటీన్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకు స్కిన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. సో కాబట్టి కూల్ డ్రింక్స్ కానీ, పిజ్జా, బర్గర్స్ కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తింటే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, సో ఇలా మన స్కిన్ అనేది ఫుడ్ కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. కరెక్టా కదా? ఎస్ ఆర్ నో? ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే ఇదే ఫుడ్ తీసుకోమని చెప్పట్లేదు. మన ఫుడ్లో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది కూడా న్యాచురల్గా ఒక 30% వరకు హెల్తీగా పెట్టుకోవచ్చు. ఏంటివి? వాటర్ తప్పకుండా ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి? అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. కరెక్టా కాదా? నెక్స్ట్ అలాగే గ్రీన్ టీ, మన వెస్టీజ్లో వెస్లిమ్ టీ ఉంది, హ్యాపీగా తాగేయచ్చు. నెక్స్ట్ అలాగే టమాటోస్, మనం తీసుకునే ఫుడ్లో మనం ఏం యాడ్ చేయాలి? టమాటోస్. అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. టమాటోస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? మన చర్మం అనేది చాలా అందంగా కనిపిస్తుంది, చాలా గ్లో అనేది వస్తుంది అనమాట టమాటోస్ యాడ్ చేయడం వల్ల. అలా అని చెప్పి పచ్చి టమాటో మనం తినకూడదు, బాయిల్ అవ్వాలి.
సో అలాంటి టమాటో పండ్లు మనం తీసుకోవడం వల్ల చాలా మంచిది. చాలా గ్లోగా రావాలి, ఒక్క రోజుకి నా స్కిన్ చాలా తెల్లగా అయిపోవాలని చెప్పేసి మళ్ళీ కేజీ టమాటో పండ్లు తినాకండి, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. కరెక్టే కాదా? సో ఎంత అవసరమో అంత మోతాదులోనే తీసుకోవాలి, ఏదైనా కూడా లిమిట్గా ఉండాలి, అప్పుడే మనకు స్కిన్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. రైట్? గ్రీన్ వెజిటబుల్స్, అవకాడో ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఇలా ఫ్రూట్స్ కానీ మనము ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ ఫుడ్లో యాడ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట. సో ఇలా న్యాచురల్గా మనం ఒక 20% వరకు మన స్కిన్ని మనం హెల్తీగా, అలాగే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు, అలాగే మన స్కిన్ని కూడా హెల్తీగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? అర్థమవుతుందా? అర్థం లేదా? అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుందా? సో ఓకే. సో ఇలా మనకు 30%. తర్వాత నెక్స్ట్ బ్యూటీ మేకప్ విత్ వెస్టీజ్. మన వెస్టీజ్లో బ్యూటీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి? సో ఇప్పటి వరకు మనం ఏమేమి మాట్లాడుకున్నాం చెప్పండి? ఇప్పటి వరకు ఏమేమి మాట్లాడుకున్నాం? క్వాలిటీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? బ్యూటీ ప్రోడక్ట్స్ వల్ల నీడ్ ఏంటి? ఎందుకు మన స్కిన్ హెల్తీగా ఉండట్లేదు? ఏ రీజన్స్ వల్ల? కరెక్టా కదా? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు? ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ మనం డిస్కషన్ చేసాము. సో ఇలా మనము మన స్కిన్లో న్యాచురల్గా ఉండాలి, ఒక 20%ని మనం కాపాడుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. సో రిమైనింగ్ 70 to 80% బ్యూటీ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం తెలుసుకుందాము మన వెస్టీజ్లో బ్యూటీ అండ్ మేకప్ కేటగిరీ ఏమేమి ఉన్నాయనేసి. ఓకేనా? సో అందరూ బుక్లెట్లో ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి ప్రోడక్ట్స్, 1 by 1 నోట్ చేసుకోవచ్చు అనమాట. ఆ బుక్లెట్ ఇచ్చింది కూడా మీరు నోట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఫస్ట్ మనము స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ కేర్లో మన దగ్గర ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయండి? ఎన్ని రకాలు చెప్పండి, టైం కనిపిస్తుంది కదా. ఓకే. సో మనకు 3 రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అవేంటివి? స్కిన్ ఫార్ములా 9, అష్యూర్ న్యాచురల్. 3 రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 3 రకాల కేటగిరీ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 3 రకాల ప్రోడక్ట్స్ ఏంటి, ఇన్ని రకాలు గుర్తు పెట్టుకోవాలా, ఎవరికి ఏవి ఇవ్వాలి? కరెక్టా కాదా? సో ఒక ఫ్యామిలీకి వెళ్ళారనుకోండి, మనము ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరూ ఒకే ఏజ్ వాళ్ళు ఉంటారా? ఫ్యామిలీలో ఉండరు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు. మనం అందరికీ ప్రోడక్ట్స్ అందించాలి, అది మన గోల్, మన టార్గెట్ అదే ఉంటుంది. కరెక్టా కాదా? సో అందుకే కంపెనీ కూడా డిఫరెంట్ కేటగిరీ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం జరిగిందన్నమాట. అందులో 3 రకాల కేటగిరీస్: అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9. డిఫరెన్స్ ఏంటి? 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, అష్యూర్ న్యాచురల్. ఈ 2 కేటగిరీస్ కూడా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే పర్సనల్గా మన స్కిన్ని మనం మెయింటైన్ చేయడానికి, స్కిన్లో ఎటువంటి సమస్యలు లేవు, మన స్కిన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఈ ఏజ్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి కోరిక అందంగా కనిపించాలి, గ్లామర్గా ఉండాలి. కరెక్టా? అంటే స్కిన్ మెయింటైన్ చేయడానికి, స్కిన్ అందంగా ఉంచుకోవడానికి మనము మెయింటెనెన్స్కి వాడతాము అష్యూర్ న్యాచురల్. ఇవి 2 కూడా కంప్లీట్గా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. రైట్? నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మనకు ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలి, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాలి, నా స్కిన్ హెల్తీగా ఉండాలి, అటువంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మీరందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏ ఏజ్ వాళ్ళని రిక్రూట్ చేస్తూ ఉంటారు జనరల్గా? మినిమం స్టార్టింగ్ ఏజ్ ఎంత? వెస్టీజ్లో 18 years అండ్ డబ్బు రిక్రూట్ చేయొచ్చు కదా, కరెక్టా కాదా? సో యావరేజ్గా మీరు 20, 25, 30, 35, 40 ఈ ఏజ్ వాళ్ళని ఎక్కువ కలుస్తూ ఉంటారు. కరెక్టా? సో ఈ ఏజ్ వాళ్ళందరికీ కూడా స్కిన్ హెల్తీగా ఉంటుందా?
ఉండదు. 100 మందిలో 90% స్కిన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. కరెక్టా కాదా? సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఆ స్కిన్ సమస్యలు తగ్గించి స్కిన్ని హెల్తీగా అందంగా పెట్టడానికి మనం రికమెండ్ చేయొచ్చు స్కిన్ ఫార్ములా 9. ఓకే, సో ఇలా మనకు కంపెనీ తీసుకొని వచ్చింది 3 రకాల కేటగిరీస్. ఈ 3 రకాల కేటగిరీస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము స్కిన్ ఫార్ములా 9 గురించి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు ఫీల్డ్లో కలిసేది 18+ వాళ్ళని కాబట్టి, సో ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. స్కిన్ ఫార్ములా 9. ఓకే, బిఫోర్ స్కిన్ ఫార్ములా 9 గురించి వెళ్ళే ముందు మనం ఇంకా కొన్ని బేసిక్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఆ బేసిక్స్ ఏంటి అని అంటే నేను మీకు చూపిస్తాను, చూడండి ఒక్క నిమిషం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎవరికైనా రికమెండ్ చేయాలి లేదు మనం యూజ్ చేయాలి అంటే ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏజ్. ఫస్ట్ ఏం తెలియాలి? మన ఏజ్ని ఐడెంటిఫై చేయాలి. అలా అని చెప్పి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీ ఏజ్ ఎంత అని అడగకండి. ఓకే, మళ్ళీ ఫీల్ అవుతారు. సో ఏజ్ ఎంత అని అడగకుండా వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టాలి వాళ్ళు ఈ ఏజ్లో ఉండొచ్చు అనేసి. కరెక్టా? నెక్స్ట్ స్కిన్ టైప్. సెకండ్ పాయింట్ ఏంటి? స్కిన్ టైప్ తెలిసి ఉండాలి. థర్డ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లం. ఓకే, ఫోర్త్ పాయింట్ స్కిన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏజ్. సెకండ్ పాయింట్ స్కిన్ టైప్. థర్డ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లం. ఫోర్త్ పాయింట్ స్కిన్ ప్రాబ్లంకి సొల్యూషన్. ఫిఫ్త్ పాయింట్ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ ద ప్రోడక్ట్. చాలామంది ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ప్రోడక్ట్స్ బల్క్లో కొనుక్కుంటారు, పీవీ ఎక్కువ వస్తుందని. కానీ ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు. కరెక్టా కాదా? సో ఎలా యూజ్ చేయాలి తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా మీరు యూజ్ చేయాలనుకున్నా, మీరు రికమెండ్ చేయాలన్నా ఈ 5 పాయింట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మీరు ఏ ఒక్క పాయింట్ ఫాలో అవ్వకపోయినా ఏమవుతుందంటే కస్టమర్కి మంచి రిజల్ట్ కనిపించకపోయినా కస్టమర్ ఏమంటారంటే వాడే విధానం తెలియక ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు, రిజల్ట్ రాదు. అప్పుడు ఏమవుతుంది? మీ ప్రోడక్ట్స్ ఏం బాగలేవు, అనవసరంగా డబ్బులు పెట్టినాను, నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది, నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గరికి వస్తారా? ఇంకొకసారి మిమ్మల్ని చూడడం కూడా చూడరు, మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. దానివల్ల ఒక మంచి కస్టమర్ని పోగొట్టుకుంటాం కదా. అదే మనం ప్రాపర్గా ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఇలా మనం ఒక కోర్స్, మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మనకు ఎలా అయితే ఒక కోర్స్ లాగా చెప్తారో అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనం ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తారు. హెల్త్ సప్లిమెంట్స్ కూడా మీరు ఒక కోర్స్ లాగా ఇస్తారా లేదా? అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఒక కోర్స్ లాగా కస్టమర్స్కి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఒక కోర్స్ లాగా ఇచ్చి వాళ్ళకి ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి కరెక్ట్గా చెప్పగలుగుతామో వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఊరికి చెప్పినట్టు కాదు, అర్థం చేసుకోవాలి. మీరు 2-3 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎలా వాడుతున్నారు, కరెక్ట్గా వాడుతున్నారా, ఎలా అనిపిస్తుంది, ఇలా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. అలా మీరు రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే 100 పీవీ పెట్టే వాళ్ళు 1000 పీవీ అయినా పెడతారు. కరెక్టా కాదా? సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే ఎప్పుడైతే మనకు హ్యాపీ కస్టమర్స్ వస్తారో మన బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళచ్చు, స్పెషల్లీ ఇన్ బ్యూటీ ప్రోడక్ట్స్. ఓకే, ఫస్ట్లో కొంచెం కష్టం ఉంటుంది, వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఓపిక్గా పేషెన్స్ ఉండాలి. బ్యూటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నా రికమెండ్ చేయాలన్నా చాలా పేషెన్సీగా మీరు చెప్పగలగాలి, వాళ్ళు యూజ్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీ కస్టమర్స్ అవుతారు. కరెక్టా కాదా? ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, నైబర్స్కి మొత్తం మన బిజినెస్ అంతా వాళ్ళే ప్రమోట్ చేసేస్తారు. కరెక్టా కాదా? సో కాబట్టి బ్యూటీ ప్రోడక్ట్స్లలో చాలా జాగ్రత్తలు ఉండాలి. తొందర పడకండి, తొందర పడితే మటుకు బిజినెస్ మీకు ఆ రోజే వస్తుంది, కానీ కన్సిస్టెన్సీ ఫ్యూచర్ బిజినెస్ రాదు. లాంగ్ టర్మ్ బిజినెస్ కావాలి అంటే ఓపికగా ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రాసెస్లో వెళ్ళాలి.
అప్పుడే మీ బిజినెస్ అనేది కన్సిస్టెన్సీగా వస్తుంది. ఓకేనా అండి? ఓకే. సో ఈ 5 పాయింట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? స్కిన్ టైప్. స్కిన్ టైప్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అసలు స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఎందుకు మనకు డిఫరెంట్ స్కిన్ కలర్స్ ఉంటున్నాయి? అందరం ఒకే కలర్లో ఉండొచ్చు కదా. అదే ఫారెన్కి వెళ్తే అందరూ ఒకే కలర్లో ఉంటారు. మన ఇండియన్స్ ఎందుకు డిఫరెంట్ కలర్స్లో ఉంటున్నాం? ఎప్పుడైనా ఆలోచించారు ఎప్పుడన్నా? సో చూడండి, మన స్కిన్ అనేది మొత్తం 3 లేయర్స్, అంటే మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ 3 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, లైట్ పెట్టాను. సో ఈ లైట్, రెడ్ లైట్ వస్తుంది కదా, ఇదంతా ఫస్ట్ లేయర్. మనకి ఏదైతే బయటికి కనిపిస్తుందో అదనమాట. నెక్స్ట్ కింద ఒక లేయర్ ఉంటుంది, డర్మీస్ అంటారు. ఈ లేయర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ లేయర్. ఇది మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, మీరు కస్టమర్స్కి చెప్పాల్సిన అవసరం లేదు, మీకోసం. హైపోడర్మిస్. సో ఇక్కడ చూడండి, ఇది థర్డ్ లేయర్. ఇక్కడ చూస్తున్నారు, ఈ గోల్డ్ కలర్ అంతా ఉంది. గోల్డ్ అది ఫ్యాట్, క్రొవ్వు. మనము ఎండలో బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అదంతా స్కిన్లోకి వెళ్ళిపోతుంది కదా, అలాగే మనము తినే ఫుడ్ అదంతా కూడా ఫ్యాట్ రూపంలో నిల్వ ఉంటుంది థర్డ్ లేయర్లో. ఓకే, సో ఇలా 3 లేయర్స్ అనేటి మన చర్మం అనేది కప్పబడి ఉంటుందన్నమాట. సో ఈ స్కిన్ కలర్స్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి అంటే, మన స్కిన్ సెల్స్ అనేటి స్పెషల్ సెల్స్తో తయారు చేయబడుతుంది అనమాట. వాటిని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే, స్కిన్ సెల్స్ అనేటి స్పెషల్ సెల్స్తో తయారు చేయబడుతుంది. వాటిని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ అనేటి ఈ ఫస్ట్ లేయర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే, పిగ్మెంట్, మెలనిన్ అని ఒక పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది తెలుసా? మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మన చర్మాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోకుండా మనం వెళ్తే గన, అప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యరశ్మి కిరణాలు మన స్కిన్ మీద పడినప్పుడు ఈ మెలనిన్ అనేది ప్రోటీన్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మెలనిన్ ప్రోటీన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు మన స్కిన్ అనేది డార్క్గా తయారవుతుంది. చాలామంది నా స్కిన్ నల్లగా అయిపోయింది, నాకు పిగ్మెంటేషన్ వచ్చింది, మంగు మచ్చలు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు వస్తున్నాయి? మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. మెలనిన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మనం సన్ స్క్రీన్ అప్లై చేయకుండా వెళ్తాం కదా, అప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఈ మెలనిన్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అయిపోయి మన చర్మం డార్క్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఒక కలర్ ఉంటాం, 5 ఇయర్స్కి సేమ్ కలర్ ఉంటామా? ఫస్ట్ 5 ఇయర్స్ ఇంట్లోంచి బయటికి వెళ్ళము, అందుకే చాలా ఫేర్గా కనిపిస్తాం. తర్వాత 10 ఇయర్స్ స్కూల్కి వెళ్తారు, బయట ఆడుకుంటారు, ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి కొంచెం స్కిన్ కలర్ మారిపోతుంది, కరెక్ట్? అదే 15 ఇయర్స్ కాలేజ్కి వెళ్తారు, బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు, స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కలర్ మారిపోతుంది. అదే 20 ఇయర్స్ 30 ఇయర్స్ సేమ్ ఒకే కలర్లో ఉంటామా? మారుతూ ఉంటుందా లేదా? సో మన స్కిన్ కలర్ మారడమే కాదు, మన స్కిన్ అనేది చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నీ ఎందుకు జరుగుతాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బయోలాజికల్ చేంజ్, మన బాడీలో బయోలాజికల్ చేంజ్ జరగడం వల్ల మన చర్మం కూడా ఏజింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్కిన్ టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 టైప్స్. సో 4 టైప్స్ కనిపిస్తుందండి. ఓకే, సో స్కిన్ టైప్ని ఎలా గుర్తించాలి స్కిన్ టైప్ని? మార్నింగ్ లేవగానే టిష్యూ పేపర్ తీసుకొని పెట్టుకుంటే, సో మేడం ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కాబట్టి మేడంకి తెలుసు. సో కొత్త వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో స్కిన్ టైప్ని ఎలా గుర్తించాలంటే, ఇప్పుడు చూడండి, నిద్ర లేచిన వెంటనే మీ దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్తో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. టిష్యూ పేపర్ ఫేస్ మీద ఇలా పెట్టుకోవాలి, జస్ట్ ఇలా డ్యాప్ చేసేసుకొని తీసేస్తే టిష్యూ పేపర్ ఎలా ఉందో అలాగే ఉందనుకోండి, ఎటువంటి జిడ్డు తగలకుండా, అది మీది నార్మల్ స్కిన్.
మార్నింగ్ టైం మనం స్కిన్ టైప్ని గుర్తిస్తామో అదే మన ఒరిజినల్ స్కిన్ టైప్ అనమాట. ఓకే, నార్మల్ స్కిన్. ఒకవేళ మీరు టిష్యూ పేపర్ పెట్టినప్పుడు ఫేస్ అంతా టిష్యూ పేపర్ అంతా జిడ్డు జిడ్డు అయింది అనుకోండి, ఆయిలీ స్కిన్. ఒకవేళ టీ షేప్లో ఇక్కడ నోస్ మీద ఫోర్ హెడ్ మీద మాత్రమే ఆయిల్ అయింది అనుకోండి టిష్యూ పేపర్కి, దాన్ని మీరు కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటి? సీజన్ను బట్టి స్కిన్ టైప్ మారిపోతూ ఉంటుంది. చలికాలం వస్తే డ్రై స్కిన్ అవుతుంది, సమ్మర్ వస్తే ఆయిలీ స్కిన్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళది. వీళ్ళది ఎలా గుర్తించాలంటే వీళ్ళకి 24 hours కూడా ఓన్లీ నోస్ మీద మాత్రమే చెమట వస్తుంటుంది. చాలామంది అంటూ ఉంటారు కోపం ఎక్కువ, ముక్కు మీద ఎక్కువ చెమట వస్తుంది అని. అది జస్ట్ మన పెద్దవాళ్ళు సృష్టించినారు అంతే. కానీ ఎవరిదైతే కాంబినేషన్ స్కిన్ ఉంటుందో వాళ్ళ స్కిన్కి ముక్కు మీద మాత్రమే చెమట వస్తూ ఉంటుంది, ఫేస్ అంతా చెమట రాదు. అంటే వీళ్ళకి ఎలా అంటే ఇట్స్ లైక్ ఏ ఊసిరి వీళ్ళు తెలుసా, కలర్ మారుస్తూ ఉంటుంది. అలాగా వీళ్ళు సీజన్ను బట్టి వీళ్ళ స్కిన్ టైప్ కూడా మారుస్తూ ఉంటారు. ఏ సీజన్ వస్తే ఆ సీజన్లోకి స్కిన్ టైప్ వెళ్ళిపోతుంది అనమాట. తెలిసిపోతుంది ఫేస్ మీద, చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఇలా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగచ్చు, మీరు రోజంతా మీకు ఫేస్ అంతా చెమట పడుతుందా, లేదు పర్టికులర్ ప్లేస్ మీద చెమట పడుతుందా, అలా అడగచ్చు అనమాట. అలా అడిగి కూడా మనం స్కిన్ టైప్ని గుర్తించవచ్చు. నిద్ర లేచిన వెంటనే మీ ఫేస్ ఫ్రెష్గా ఉంటుందా, డల్గా ఉంటుందా? ఒకవేళ ఫ్రెష్గా ఉందనుకోండి నార్మల్ స్కిన్. అందరి దగ్గర టిష్యూ పేపర్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు కస్టమర్స్ని మీరు మధ్యాహ్నం పూట, ఆఫ్టర్నూన్, నైట్ టైం, మార్నింగ్ టైం కలుస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే కలవరు కదా. కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ గుర్తించాలి అని అంటే వెరీ సింపుల్. దెర్ ఆర్ 3-4 క్వశ్చన్స్. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మీ ఫేస్ ఫ్రెష్గా ఉంటుందా, డల్గా ఉంటుందా? ఫ్రెష్గా ఉంది, నార్మల్ స్కిన్. జిడ్డుగా అనిపిస్తుంది, ఆయిలీ స్కిన్. రోజంతా మీకు నోస్ మీద చెమట వస్తుందా? డైరెక్ట్గా కస్టమర్ని అడగలేము మీకు నోస్ మీద చెమట వస్తుందా అని. పర్టికులర్గా మీకు ఫేస్ అంతా చెమట వస్తుందా, లేదంటే ఏదైనా పర్టికులర్ పార్ట్ మీద చెమట వస్తుందా, అట్లా అడగచ్చు. ఓకే. అలాగే డ్రై స్కిన్. డ్రై స్కిన్ అనుకోండి, వీళ్ళ చర్మం ఎలా ఉంటుందంటే చాలా పొడిపారిపోయినట్టు, చాలా టైట్గా మంట పెడుతూ ఉంటుంది. 15 years అయినా సరే 20-25 years లాగా కనిపిస్తూ ఉంటారు, చాలా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. కరెక్టా? అటువంటి వాళ్ళకి స్కిన్ మనం డ్రై స్కిన్ అని గుర్తించవచ్చు. ఓకేనా? సో ఇలా మనము స్కిన్ టైప్ని గుర్తించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయాలి అని అంటే స్కిన్ టైప్ తెలవాలి. ఎందుకు అనేది చెప్తాను. ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవాలంటే స్కిన్ టైప్ తెలియాలి. ఓకే, క్రీమ్స్ ఓకే, నో ప్రాబ్లం, మన దగ్గర మ్యాక్సిమం ఆల్ స్కిన్ టైప్సే ఉంటాయి. ఫేస్ వాష్ మటుకు కంపల్సరీ స్కిన్ టైప్ ప్రకారమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. అర్థమైందా స్కిన్ టైప్ ఎలా కనుక్కోవాలో? లేడీస్ అర్థమైందా? వింటున్నారా లేదా? మైండ్ ఎక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉందా? లేదు కదా, ఇక్కడే ఉంది కదా మైండ్ బాడీ రెండు. ఓకే, నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి జనరల్గా? యాక్నే ప్రాబ్లం, ఇంకా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం, ఇంకా మంగు మచ్చలు ఏజ్ ప్రకారం, ఏజ్ పెరిగే కొద్ది వచ్చే ప్రాబ్లం, మామూలుగా వచ్చే ప్రాబ్లం కాదు. పిగ్మెంటేషన్ అనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. కామన్గా స్కిన్ ప్రాబ్లమ్స్, పింపుల్స్ వస్తూ ఉంటాయి, ముడతలు వస్తూ ఉంటాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. కరెక్టా? ఇవన్నీ కామన్గా, అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అందరిలో కూడా సేమ్ కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏజ్ పెరిగే కొద్దీ పర్టికులర్గా మనకు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? పిగ్మెంటేషన్, ఏ స్పాట్స్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, వ్రింకిల్స్, డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఫేస్ మీద ముడతలు. కరెక్టా కాదా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయా లేదా? సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి మనకు చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో మేజర్గా వచ్చే ప్రాబ్లము ఎండలు ఎక్కువగా ఉండి మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువగా వచ్చే, అంటే ఎక్కడైతే ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లలో మంగు మచ్చలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే,
సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా గుర్తించాలి, అసలు మంగు మచ్చలు ఎలా ఉంటాయి చూడండి. పిగ్మెంటేషన్, మెరూన్ కలర్ ప్యాచెస్ రూపం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మంగు మచ్చలు అనేది చీక్స్ మీద స్టార్ట్ అవుతాయి. ఓకే, చీక్స్ మీద స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యి నోస్ దగ్గరికి వెళ్తుంది, నోస్ దగ్గర నుంచి ఫోర్ హెడ్కి వెళ్తుంది. ఓకే, అది స్ప్రెడ్ అయ్యి మొత్తం ఫేస్ అంతా వ్యాపించి మీకు పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ స్కిన్ క్యాన్సర్. భయపడించాలని చెప్పట్లేదు, బట్ ఇది ఫ్యాక్ట్. సో పిగ్మెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇట్స్ లైక్ ఏ కరోనా, కోవిడ్ టైంలో కరోనా స్ప్రెడ్ అవుతుండే కదా, 1%కి వస్తే 10 మందికి వచ్చేస్తుండే, కరెక్టా కాదా? సో కోవిడ్ గుర్తుందా? మర్చిపోయినారా అందరూ? కరోనా రోజులు మర్చిపోలేదు కదా, గుర్తున్నాయి. సో ఎలా స్ప్రెడ్ అవుతుండే అది. అలాగే మనకు పిగ్మెంటేషన్ కూడా ఒక్కసారి వచ్చిందంటే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించుకోవాలి. ఒక్కసారి వస్తే అంత ఈజీగా పోదు, మనకు స్ప్రెడ్ అవుతుంది అంటున్నా నేను, మనకు స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నాం. ఓకే, పక్కన వాళ్ళకి కాదు. కరోనా లాగైతే పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు, మన ఫేస్లో స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనము మంగు మచ్చల్ని గుర్తించవచ్చు. తర్వాత ప్రింకిల్స్, ఫేస్ మీద ముడతలు వస్తుంటాయి కదా, మనం నవ్వుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫేస్ మీద ముడతలు అనేటివి కనిపిస్తాయి, ఇలా గుర్తించాలి. నెక్స్ట్ పింపుల్స్, పింపుల్స్ గుర్తుపట్టవచ్చు కదా, కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, చాలా మందికి కళ్ళ కింద ముడతలు వస్తుంటాయి, కళ్ళ కింద పిగ్మెంటేషన్ వస్తుంది, కళ్ళ కింద నల్ల మచ్చలు వస్తుంటాయి. సో ఇలా మనం గుర్తించాలి. మేజర్గా ఈ ప్రాబ్లమ్సే కనిపిస్తుంటాయా లేదా? ఎస్. సో ఇలా మనము స్కిన్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇలా మనకు థర్డ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. సో స్కిన్ టైప్ అయిపోయింది, స్కిన్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? సొల్యూషన్. కరెక్టా? సో సొల్యూషన్ ఏంటి? స్కిన్ ఫార్ములా 9. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటికి బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9. సో స్కిన్ ఫార్ములా 9, అసలు ఈ స్కిన్ ఫార్ములా 9 ఏంటి? ఎందుకు స్కిన్ ఫార్ములా 9? ఎందుకు స్కిన్ ఫార్ములా 9 తెలుసా? అసలు ఈ స్కిన్ ఫార్ములా 9 ఏంటి? వాడుతున్నారా ఎవరైనా స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్? వాడుతున్నారా? ఎంతమంది వాడుతున్నారు? మ్యాక్సిమం వాడేస్తున్నారు, పర్వాలేదు, సూపర్, గ్రేట్. సో అసలు ఈ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ ఏంటి అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో మీకు తెలుసా, ఒక స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే కంపెనీ తీసుకుంటుంది 3 to 4 years టైం. 3 నుంచి 4 సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని అందిస్తారు. అందుకే ఇవి చాలా స్పెషల్ ప్రోడక్ట్స్ అనమాట, అడ్వాన్స్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో 3 to 4 years ఎందుకు తీసుకోవాలి టైము? ఎందుకంటే ఏ స్కిన్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ స్కిన్ టైప్కి ఇవ్వాలి, ఏ స్కిన్ ప్రాబ్లంకి ఇవ్వాలి, ప్రాబ్లం యూజ్ చేసినాక తగ్గితే మళ్ళీ పెరుగుతుందా, మళ్ళీ స్ప్రెడ్ అవుతుందా లేదా, అలా మొత్తం టెస్ట్ రీసెర్చ్ చేయడానికి తీసుకుంటుంది 3 to 4 years టైం. అలా టెస్ట్ చేసి మన దగ్గరికి ప్రోడక్ట్స్ తీసుకొని వస్తారు. సో దానివల్ల ఏంటి, మన స్కిన్ హెల్తీగా ఉండాలి. మీరు ఎవరికి సజెస్ట్ చేసినా సరే వాళ్ళ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉండాలి. అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్, ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు. స్కిన్ ఫార్ములా 9 ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వదు. మీకు ఈరోజు రాత్రికి నేను తెల్లగైపోవాలి అంటే కుదరదు, కరెక్టా కదా? సో లాంగ్ లాస్టింగ్, లాంగ్ టర్మ్లో మీ స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మన ప్రోడక్ట్స్ మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఇందాక చెప్పాను, ఒక కోర్స్ లాగా యూజ్ చేయాలి, అప్పుడే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ ప్రోడక్ట్ కూడా చూస్తే చాలా లగ్జీరియస్గా ఉంటుంది. ప్యాకేజింగ్ కూడా చూడండి, చాలా స్పెషల్గా ఉంటుంది కదా స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్. సో లగ్జీరియస్ ప్యాకేజింగ్ ఉంటుంది, అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇస్తుంది. ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వాటిని బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అంటే మన స్కిన్కి ఎటువంటి హానికరం కలిగించకుండా మన స్కిన్ని
స్కిన్ ప్రాబ్లమ్ని తగ్గించి మన స్కిన్ని హెల్తీగా ఉంచేదే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాన్ఫిడెంట్గా మనము ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఓకేనా? సో స్కిన్ ఫార్ములా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 13 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎక్సలెంట్. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంతమందిలో మేడం ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మేడంని మోటివేట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో 13 ప్రోడక్ట్స్. సో ఈ 13 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందామా? రెడీగా ఉన్నారా? ఫస్ట్ ప్రోడక్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఎప్పుడైనా సరే స్కిన్ కేర్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్తో స్టార్ట్ చేయాలి. కరెక్టా కదా? సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏంటి అని అంటే 18 సంవత్సరాలు దాటితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ దాటాలి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేయాలంటే. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నా సరే, ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు మన స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్. నాట్ ఓన్లీ స్కిన్ ఫార్ములా 9, అష్యూర్ న్యాచురల్ ఏవైనా సరే లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్పెషల్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 18 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు యూజ్ చేయాలి. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ యూజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, ఇందాక మనం స్కిన్ లేయర్స్ గురించి మాట్లాడుకున్నామా, ఆ 3 లేయర్స్లోకి వెళ్ళి వర్క్ చేస్తుంది అనమాట. ఆయిల్ అనేది ఈజీగా ఫేస్లోకి స్ప్రెడ్ అయిపోయి ఆ 3 లేయర్స్లోకి వెళ్ళి డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా మొత్తం అంతా రిమూవ్ చేసి మన స్కిన్ని సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంచుతుంది డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఓకే, సో అలాగే డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ మొత్తం అంతా ఇంప్యూరిటీస్ అంతా రిమూవ్ చేసేసి మన స్కిన్ని చాలా నీట్గా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంచుతుంది. స్పెషల్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పిగ్మెంటేషన్తో సఫర్ అవుతారో వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి. అలాగే చాలామందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది, ఫేస్ గుంతలు పడి ఉంటాయి, వాటిని ఓపెన్ పోర్స్ అంటారు. అవి మినిమైజ్ చేయడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఫేస్ వాష్ ఇస్తాము, డీప్ క్లెన్సింగ్ ఆయిల్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఏజ్ 18 ఇయర్స్ దాటాలి. స్పెషల్లీ ఎక్కువగా ఫోకస్ చేసేది పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఇవ్వాలి. డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి, మార్నింగ్, ఈవినింగ్ ఆర్ నైట్ టైం. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్తున్నాము, ఏదైనా ఫంక్షన్ మీటింగ్ ఉంది అంటే కూడా యూజ్ చేయొచ్చు. కానీ 2 టైమ్స్, మ్యాక్సిమం 3 టైమ్స్, అంతకంటే ఎక్కువగా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేయకూడదు. ఓకే, సో ఫేస్ వాష్ ఎంతసేపు మసాజ్ చేయాలి ఫేస్ మీద? 5 minutes. మేకప్ కూడా అయిపోతుంది 5 minutesలో. అంతసేపు చేయకండి, చర్మం వచ్చేస్తుంది. ఓన్లీ 30 seconds, 30 seconds నుంచి 1 minute మాత్రమే మసాజ్ చేయాలి, ఎక్కువసేపు మసాజ్ చేయకూడదు. ఫేస్ వాష్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలి? ఫేస్ వాష్ ఎలా చేస్తారు? 4 fingers తో ఇలా రుద్దేస్తారు కదా, అంతే కదా? అలాగే ఇలా చేసేది. చూడండి, ఫేస్ వాష్ లోనే ఉంటుంది మీ ఏజ్ తగ్గించుకోవాలా పెంచుకోవాలా అని. ఏజ్ తగ్గించుకోవాలి అంటే కరెక్ట్ ప్రాసెస్లో ఫేస్ వాష్ వాడాలి. ఏజ్ పెరిగినా పర్వాలేదు, 30 ఇయర్స్ అయితే 40 ఇయర్స్ కనిపించిన నో ప్రాబ్లం అనుకుంటే ఇష్టం వచ్చినట్టు వాడచ్చు. ఏజ్ తగ్గించుకోవాలనే కదా అందరి కోరిక. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ప్రాసెస్ ఉంటుంది ఫేస్ వాష్ వాడే విధానం. ఎలా అంటే డౌన్వర్డ్స్ నుంచి అప్వర్డ్కి మసాజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే డౌన్ నుంచి అప్కి లిఫ్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు స్కిన్ అనేది యంగ్గా కనిపిస్తుంది. ఓకే, చూపిస్తా చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాష్ అనేది మనం చాలా మంది ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం, ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడన్నా తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా ఆయిల్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు బాటిల్తో. ఇప్పుడు బాటిల్ ఉంది,
సో ఇలా డైరెక్ట్గా బాటిల్ షేక్ చేసేసి ఇలా ప్రెస్ చేసేసి ఆయిల్ అప్లై చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ తీసుకోవాకండి. ఎందుకు అని అంటే ఇక్కడ తీసుకోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ తీసుకుంటే వెంటనే ఇలా అనేయచ్చు, కానీ మనం చెయ్యి ఇక్కడ పెట్టాము. మన ఫేస్ అనేది మన పామ్ తగలదు, తగిలించకూడదు. కాబట్టి ఇక్కడ కానీ ఫింగర్స్ మీద కావాలంటే తీసుకోండి, ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఆయిల్ అయితే ఆయిల్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తీసుకొని ఫేస్ అంతా ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చేతులు తడి చేసుకొని, చేతులు బాగా తడి చేసుకోవాలి వాటర్తో. చేతులు తడి చేసేసుకొని ఫింగర్స్తోనే. ఓకే, సో ఫింగర్స్తో ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ వాష్ అంటే ఓన్లీ ఫేస్కే వాష్ చేస్తాం. వాట్ అబౌట్ నెక్? నెక్ కూడా మనదే కదా, నైబర్స్ కాదు కదా. కాబట్టి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మెసేజ్లు పెడతారు, మేడం నెక్కి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా, నెక్ చాలా బ్లాక్ అయిపోతుంది మేడం, ఏదైనా చెప్పండి మేడం అడుగుతూ ఉంటారు. సో మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు నెక్ కూడా వాష్ చేసుకుంటే సపరేట్గా మనకి ఏ ప్రోడక్ట్స్ అవసరం లేదు. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫేస్ వాష్ అయినా సరే నెక్తో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నెక్ ఇలా, తర్వాత ఫింగర్స్తో ఇలా. ఓకే, నెక్స్ట్ నాతో పాటు చేయాలనుకున్న వాళ్ళందరూ చేయొచ్చు. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా పర్వాలేదు, అలవాటు అవుతుంది కదా ప్రాక్టీస్ చేస్తే, మళ్ళీ అవకాశం దొరకదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి చాలా బ్లాక్ ఉంటుంది. ఫోర్త్, ఇక్కడ ఫింగర్స్ 1 ఫింగర్ 2 ఫింగర్ మీ కంఫర్ట్ని బట్టి యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఓకే, అందరు వాష్ చేస్తారా? సో ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో మనము చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ వాష్ అనేది మర్చిపోతూ ఉంటారు. వాష్రూమ్లో పెట్టుకోవడం, స్నానం చేసి బయటకు వచ్చినాక అబ్బా ఫేస్ వాష్ మర్చిపోయినా అనుకుంటూ ఉంటాం. అలాగే మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా సోప్ ఎక్కడుందో దాని పక్కన ఫేస్ వాష్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఈజీ అవుతుంది కదా. సో స్నానం చేసేటప్పుడు సోప్ ఖచ్చితంగా కావాలి, అప్పుడు దాని పక్కన ఫేస్ వాష్ ఉంటే గుర్తు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఫేస్కి ఫేస్ వాష్ వాడండి. ఫేస్కి ఫేస్ వాష్ పెడితే మళ్ళీ సోప్ పెట్టకూడదు. ఓకేనా? సో మనము 30 సెకండ్స్ మసాజ్ చేయాలి. స్నానం చేసేటప్పుడు మనకు 30 సెకండ్స్ ఎట్లా గుర్తుంటుంది? గుర్తుండదు, టైం అర్థం కాదు, కరెక్టా కాదా? సో ఇప్పుడు ఏవైతే స్టెప్స్ చూపించానో అదే స్టెప్స్ ఒక 5-6 టైమ్స్ చేయండి, 30 సెకండ్స్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఫేస్ వాష్ వాడే విధానం. అది ఏ ఫేస్ వాష్ అయినా సరే ఇదే స్టెప్స్ ఫాలో అవ్వండి. మీరే చూడండి, చాలా తేడా కనిపిస్తుంది మీ ఫేస్లో. అదేమవుతుందంటే మీరు డైలీ ఫేస్ని డౌన్వర్డ్స్ నుంచి అప్పటికి లిఫ్ట్ చేయడం వల్ల అది మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి స్కిన్ కూడా లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక హ్యాబిట్, ఇప్పుడు మార్నింగ్ 5కి లేస్తున్నామంటే రోజు 5కి ఒక వారం లేచామనుకోండి, 8వ రోజు ఆటోమేటిక్గా 5 గంటలకు లేసేస్తాం. కరెక్టా కాదా? అది మనకు అలవాటు అయిపోతుంది, మన హ్యాబిట్ అయిపోతుంది మన బాడీకి. అలాగే ఫేస్ వాష్ కూడా మీరు డైలీ చేయడం వల్ల అది అలవాటు అయిపోయి మీ స్కిన్ లిఫ్ట్ అవ్వడం, స్కిన్ సాఫ్ట్గా అవ్వడం, ఇవన్నీ కూడా చేంజ్ జరుగుతాయి. సో ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఫేస్ వాష్ వాడే విధానం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇది మనము ఫేస్ వాష్ వాడే విధానం. స్పెషల్లీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మన దగ్గర 4 రకాల ఫేస్ వాష్ ఉన్నాయి. స్కిన్ ఫార్ములా 9లో అయితే ఒక ప్రోడక్ట్ ఉంది, మిగతా వాష్యూర్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, ఫేస్ని వాష్ చేయట్లేదు, దానివల్ల కూడా రెడ్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, సోప్ వాడి సోప్ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడుతున్నారు. చాలా మందికి తెలియక అలా వాడటం వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ వస్తాయి సార్. ఇంకొకటి, మీ వాష్రూమ్లో వాటర్ సాల్ట్ వాటర్ ఉండకూడదు.
మామూలు బోరింగ్ వాటర్ ఏదున్నా పర్వాలేదు, కానీ సాల్ట్ వాటర్ ఉప్పు నీటితో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాష్ చేయకూడదు. ఇవి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మనం. ఓకే, సాల్ట్ వాటర్ కాకుండా ఏ వాటర్ అయినా ప్రాబ్లం లేదు. ఓకేనా సార్? ఇంకొక ఫేస్ వాష్ వాడడం ఇలాంటివి చేయకూడదు. కస్టమర్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది కస్టమర్ మిస్టేక్ తెలుసా? సోప్ వాడి ఫేస్ వాష్ వాడడం, లేదంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒక 5 నిమిషాలు మసాజ్ చేయడం, లేదు అంటే అప్లై చేసి ఆయిల్ వాష్ చేయకుండా వదిలేయడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేయాలని ఇందాక అదే చెప్పాను. ఓకేనా? సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలుసు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలో అప్పుడు. ఓకేనా? డైలీ 2 టైమ్స్ వాడాలి. డైలీ 2 టైమ్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ టైం. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎండరోబ్ ఆయిల్, కస్టర్డ్ సీడ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, పెరీ కాంప్లెక్స్. సో మనం రెగ్యులర్గా చూసేవి తినేవి వాటితో తయారు చేస్తారు ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. నెక్స్ట్ గ్లో షీట్ మాస్క్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి? గ్లో షీట్ మాస్క్. ఈ మాస్క్ ఏంటి అని అంటే ఇది నార్మల్ మాస్క్ కాదు, ఒక ట్రీట్మెంట్ బేస్డ్ మాస్క్ అన్నమాట. ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ చేస్తుంది, ఫేషియల్ పరంగా హెల్ప్ చేస్తుంది, ఓకే, స్కిన్ టైట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ మాస్క్ మన దగ్గర 3 రకాల మాస్కులు ఉన్నాయండి. ఈ మాస్క్ ఏంటి ప్రయోజనాలు అంటే స్కిన్ టైట్గా ఉంచుతుంది, స్కిన్ని ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లం కోసం వాడితే ఆ స్కిన్ ప్రాబ్లం ఫాస్ట్గా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మన ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకు షీట్ మాస్క్ అనేది హెల్ప్ చేస్తుంది. సో షీట్ మాస్క్ ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత షీట్ మాస్క్ అని ఫేస్ మీద పెట్టేసుకొని, మీ దగ్గర టైం ఉంటే 15 మినిట్స్, టైం లేకపోతే 10 మినిట్స్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలాగే పెట్టేసేయాలి. షీట్ మాస్క్ ఇలా ఉంటుంది, షేప్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ షీట్ మాస్క్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ రిలాక్స్ అయిపోవాలి. మాట్లాడడం, నవ్వడం ఇలాంటివి చేయకూడదు షీట్ మాస్క్ పెట్టుకుంటే. తర్వాత షీట్ మాస్క్ రిమూవ్ చేసేసి అందులో ఇట్లా ప్యాకెట్లో వస్తుంది అనమాట షీట్ మాస్క్. ఈ ప్యాకెట్లో ఏంటంటే కింద అంతా సీరం ఉంటుంది, లిక్విడ్. ఆ లిక్విడ్ అనేది షీట్ మాస్క్ రిమూవ్ చేసేసి ఆ లిక్విడ్ ఫేస్ మీద అప్లై చేసుకొని మనం ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసినట్టు కాదు, ఫేస్ వాష్ వాడే విధానం వేరే, మసాజ్ చేసే విధానం వేరే. మసాజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉండాలి. జస్ట్ ఇలా 1 2 3. నెక్ కూడా అనుకోవచ్చు, నెక్ కూడా ఇలా అనుకోవచ్చు, సో దట్ మనకు నెక్ వ్రింకిల్స్ రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనం మళ్ళీ ఫేస్ వాష్ అంటే మసాజ్ చేస్తాం, మసాజ్ చేసేది వేరే, ఫేస్ వాష్ వేరే, రెండు ఆపోజిట్ ఉంటాయి. ఓకేనా? సో ఫేస్ వాష్ చేసినట్టు మనం ఇట్లా చేయకూడదు. 1 స్ట్రోక్ 1 2 3 అలా ఒక 5 మినిట్స్ చేయాలి. 5 మినిట్స్ మసాజ్ చేయాలి. అప్పుడే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన స్కిన్ అనేది బూస్టప్ అవుతుంది, గ్లో అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఈవినింగ్ టైంలో చేయాలి. మార్నింగ్ టైంలో షీట్ మాస్క్ యూజ్ చేయకండి. బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఆఫ్టర్ 6 ఇట్స్ ద బెస్ట్ టైం. అంటే సూర్యుడు ఉండకూడదు, ఓకే, వాతావరణం చల్లగా ఉండాలి, మీరు రిలాక్స్ అవ్వాలి. ఆ టైంలోనే షీట్ మాస్క్ వాడండి, అప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ మీరు నైట్ 10 o'clockకి ఫ్రీగా ఉన్నారు పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. మీకు టైం ఉంటే 8 o'clockకి ఫ్రీ అయ్యారు పెట్టేసుకోండి, 6 o'clock ఫ్రీ అయ్యారు పెట్టేసుకోండి. మనము ఆఫ్టర్ 6 అయితే కొంచెం బెస్ట్ రిజల్ట్, మంచిగా ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది వాడే విధానం. షీట్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. ఓకే, ఆ లిక్విడ్ వేసేసి 5 మినిట్స్ బాగా మసాజ్ చేస్తే అది స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోయి మనకి ఏం చేస్తుందంటే నైట్ పడుకున్నప్పుడు
మార్నింగ్ కల్లా ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఎక్సెస్ డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా రిమూవ్ చేసి మనకు చాలా గ్లో ఫేస్ అనేది వచ్చేస్తుంది అనమాట మార్నింగ్కి. ఏం అవుతుంది షీట్ మాస్క్ అంతా అది ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట కింద. ఓకేనా? ఓకే సార్. సో కంపల్సరీ మసాజ్ చేసుకోవడం నేర్చుకోండి షీట్ మాస్క్ యూజ్ చేస్తే. సో షీట్ మాస్క్ మసాజ్ చేయడం వల్లనే మంచి రిజల్ట్ వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్కిన్ బూస్టప్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా రేపు ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉంది, బాగా ట్రావెల్ చేసి అలసిపోయాము అనుకుంటే ముందు రోజు యూజ్ చేయండి. నెక్స్ట్ డే రోజు మీరు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు. స్కిన్ అనేది చాలా గ్లోగా హెల్తీగా కూడా ఉంటుంది. స్పెషల్లీ ఇందులో 3 షీట్ మాస్క్లు ఉంటాయని చెప్పాను కదా. వైటమిన్ సి ఏంటంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు పడతాయి కదా, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ డల్నెస్ ఉన్న వాళ్ళకి, స్కిన్ బాగా గ్లోగా కావాలి. చాలామందికి ఏంటంటే చర్మము చీక్స్ అంతా షైనింగ్ ఉంటుంది, ఫోర్ హెడ్ అంతా నల్లగా ఉంటుంది. దాన్ని అనీవెన్ స్కిన్ అంటాం. అనీవెన్ స్కిన్ని ఈవెన్ చేస్తుంది, అంటే స్కిన్ అంతా ఒకే కలర్కి తీసుకొని వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా వైటమిన్ సి షీట్ మాస్క్ అనేది యూజ్ చేయొచ్చు. స్పెషల్లీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఇవ్వండి. దీన్ని వారానికి ఒక్కసారి యూజ్ చేయాలి. పిగ్మెంటేషన్ హెవీగా ఉంటే 3 డేస్కి ఒకసారి యూజ్ చేయాలి. 2 డేస్కి ఒకసారి యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఫాస్ట్గా పిగ్మెంటేషన్ తగ్గాలంటే 3 డేస్కి ఒకసారి వైటమిన్ సి షీట్ మాస్క్ని యూజ్ చేయండి, తొందరగా రిజల్ట్ వస్తుంది. లేదు చాలా తక్కువ ఉంది పిగ్మెంటేషన్, నార్మల్గా వాడుతున్నాం స్కిన్ గ్లో కంటే, వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ యూజ్ చేయండి. ఓకేనా? సో ఇది వైటమిన్ సి షీట్ మాస్క్. నెక్స్ట్ ఇందులో పపాయ, లెమన్ జ్యూస్, నయాసినమైడ్. వైటమిన్ సి షీట్ మాస్క్ అనేది పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్లో విటమిన్ సి అని మెన్షన్ చేస్తే ఆ ప్రోడక్ట్ కంప్లీట్ పింపుల్ స్కిన్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే, వాళ్ళకి ఏంటంటే మంట పెడుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి వైటమిన్ సి ఉన్న ప్రోడక్ట్ ఇవ్వకూడదు అనమాట. అసలు షీట్ మాస్క్ ఇవ్వకూడదు పింపుల్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వైటమిన్ ఈ. ఫేస్ మీద ముడతలు ఎక్కువగా ఉంటే వైటమిన్ ఈ షీట్ మాస్క్ వాడాలి. ఇందులో కూడా బిసాబలాల్, ర్యాప్సిడ్ ఎక్స్ట్రాట్స్ ఉంటాయి. నెక్స్ట్ హైడ్రేషన్ షీట్ మాస్క్. డ్రై స్కిన్, కంప్లీట్గా డ్రై స్కిన్ ఉంది అంటే వాళ్ళకి రికమెండ్ చేస్తాము హైడ్రేషన్ షీట్ మాస్క్. రింకిల్స్ వస్తే వైటమిన్ ఈ. పిగ్మెంటేషన్, స్కిన్ గ్లో, డార్క్ స్పాట్స్, అనీవెన్ స్కిన్కి ఏమి ఇస్తాము? ఏ షీట్ మాస్క్ ఇస్తాం? వైటమిన్ సి షీట్ మాస్క్ ఇస్తాం. ఇలా 3 రకాల షీట్ మాస్క్లు ఉంటాయి. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటాలి. 18 ఇయర్స్ దాటితేనే ఈ షీట్ మాస్క్ రికమెండ్ చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఒకటే. ఓకే, ఇలా 3 రకాల షీట్ మాస్కులు ఉంటాయి. హైడ్రేషన్ షీట్ మాస్క్ డ్రై స్కిన్కి, వైటమిన్ ఈ వ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి, ఫేస్ మీద ముడతలు వస్తున్నాయి, ఎక్కువగా ఉన్నాయి, స్కిన్ టైట్ అవ్వాలంటే సేమ్ ప్రొసీజర్. 3 షీట్ మాస్కులు కూడా నేను ఇందాక ఏ ప్రొసీజర్ చెప్పానో అదే పద్ధతే కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకేనా? హైడ్రేషన్ షీట్ మాస్క్, సిఈ హైడ్రేషన్ షీట్ మాస్క్. అక్కడ ఉన్నాయి కదా ఇమేజెస్, 3 షీట్ మాస్కులు ఉన్నాయి కదా, ఆ పక్కన రాసేసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ బ్రైడ్లోకి వెళ్ళిపోదామా? హైడ్రేషన్ షీట్ మాస్క్. ఫస్ట్ది వైటమిన్ సి, సెకండ్ది వైటమిన్ ఈ. ఎవరికి ఏది ఏ షీట్ మాస్క్ అండి? డ్రై స్కిన్. ఈ ఆల్ స్కిన్ టైప్స్, ప్రింకిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా యూజ్ చేయొచ్చు. లేడీస్ అయినా జెంట్స్ అయినా 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఓకే సార్, వాటికి మన దగ్గర ప్రోడక్ట్స్ లేవు సార్, లేవు. స్కిన్ గ్లో వస్తుంది, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది వైటమిన్ సి.
ఫేస్ మీద హెయిర్ రిమూవ్ చేయడానికి ఇప్పటి వరకు ప్రోడక్ట్స్ రాలేదు, ఓకేనా. సో అది మన క్లినిక్స్కి వెళ్ళి మిషన్స్తో ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్ప న్యాచురల్గా అయితే మన దగ్గర ప్రోడక్ట్స్ ఇంకా లేవు. బయట చాలా ఫేక్ ప్రోడక్ట్స్ వస్తుంటాయి, అవన్నీ 100% కరెక్ట్ కాదు, ఓకే. ఇంతవరకు ప్రోడక్ట్స్ లేవు. ఒక చిన్న సార్ మళ్ళీ మార్నింగ్ డీప్ క్లీజింగ్ అయ్యేది మళ్ళీ మేకప్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. డీప్ క్లీజింగ్ ఆయిల్ పెట్టచ్చు మళ్ళీ మార్నింగ్ ఈ గ్లో షీట్ మాస్క్ వేసుకున్నాక. గ్లో షీట్ మాస్క్ మార్నింగ్ పెట్టకూడదు, అదే చెప్తున్నాను కదా నేను. నైట్ వేసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ యూజ్ చేయొచ్చా? యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ యాజ్ యూజువల్గా మీరు ఎలా స్నానం చేస్తారో ఫేస్ వాష్ వాడతారో అలా చేసేయచ్చు. కానీ నైట్ టైం మీరు షీట్ మాస్క్ పెట్టుకున్నాక అది మీరు అష్యూర్లో మాస్క్ అనుకోండి వాష్ చేస్తాం, కానీ ఎసెప్టిన్ షీట్ మాస్క్ వాష్ చేయకూడదు. అలాగే నైట్ వదిలేసి నైట్ పడుకుంటాము. మార్నింగ్ నిద్ర లేచి యాజ్ యూజువల్గా మీరు ఎలా యూజ్ చేస్తారో, ఏ ఫేస్ వాష్ వాడతారో, ఏ క్రీమ్స్ వాడతారో అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకేనా సార్? ఓకే. నెక్స్ట్ రేడియన్ గ్లో ఫేస్ మిస్ట్. ఫేస్ మిస్ట్. సో ఫేస్ మిస్ట్ ఏంటి అని అంటే ఇది ఒక స్ప్రే అన్నమాట. సో దీన్ని మనము టోనర్ లాగా యూజ్ చేస్తాం. చూడండి, ఇలా జస్ట్ ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, ఓకే. సో బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్ అలా ఏం లేదు. సో బిఫోర్ మేకప్ కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి, మరి దగ్గరగా కాదు, కొంచెం, ఓకే. ఇలా ఆఫ్టర్ మేకప్ కొంచెం మేకప్ సెట్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను స్ప్రే చేశాను, ఇలా జస్ట్ ట్యాప్ చేయాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మీకు ఫేస్ చాలా ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫేస్ మిస్ట్ రికమెండ్ చేయండి. ఓపెన్ పోర్స్ని ఏం చేస్తుంది? మినిమైజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో అలాగే మీరు ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఫేస్ అంతా డల్ అయిపోతుంది, ఎనర్జీ తగ్గింది మీలో. సో ఫేస్ని బూస్టప్ చేయడానికి మీటింగ్కి వెళ్ళే ముందు జస్ట్ అలా స్ప్రే చేసుకొని అలా డ్యాప్ చేసుకొని వెళ్ళండి. ఒక్కసారిగా ఇన్స్టెంట్గా మీకు ఫ్రెష్ అయిపోతుంది ఫేస్, ఫేస్ గ్లోగా ఉంటుంది, ఎనర్జీ కూడా వస్తుంది అనమాట మీలో, ఓకే. సో ఈ ఫేస్ మిస్ట్ ఏంటి అని అంటే రోజుకి ఎన్నిసార్లైనా వాడచ్చు, నో లిమిటేషన్. కానీ 18 years పైబడిన వాళ్ళే వాడాలి. మీరు జర్నీ చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేస్తారు, తిట్లు తిరిగే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ బాటిల్ని క్యారీ చేయండి, జాగ్రత్తగా పెట్టుకోండి, మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఓకే. సో ఇలా క్యారీ చేస్తే కనుక మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్ప్రే చేసుకోండి, ఇలా ర్యాప్ చేసుకోవాలి అంతే. మసాజ్ చేయకూడదు, రబ్ చేయకూడదు, ఏం చేయకూడదు, జస్ట్ ఇలా డ్యాప్. చుట్టూ స్ప్రే చేశాను కదా, ఇన్స్టెంట్గానే వెంటనే అబ్జర్వ్ అయిపోయింది ఫేస్ మీద, కరెక్ట్. సో ఇలా ఫేస్ మిస్ట్ హెల్ప్ చేస్తుందంటే చాలా చాలా బాగుంటుంది ప్రోడక్ట్. చాలా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, మంచి టోనల్ లాగా ఓపెన్ పోర్స్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేకప్ ఆఫ్టర్ కూడా సెట్టింగ్ చేయడానికి కూడా లైట్గా హెల్ప్ చేస్తుంది అనమాట, ఓకే. సో ఇలా ఫేస్ మిస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎటువంటి స్కిన్ వాళ్ళైనా, స్కిన్ ప్రాబ్లం అయినా ప్రతి ఒక్కరు. కానీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఓకే. ఎవరైనా సరే, ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు, కానీ పింపుల్స్ వాళ్ళకి అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ స్కిన్ ఆయిలీ ఉంటుంది, మళ్ళీ మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే, కానీ ఎక్కువగా డ్రై స్కిన్కి, నార్మల్ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి ఈ ఫేస్ మిస్ట్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫేస్ డ్రై అయిపోతూ ఉంటుంది, అటువంటి వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా స్కిన్ని కాపాడుతుంది ఫేస్ మిస్ట్, ఓకే. సో సూపర్ ప్రోడక్ట్ అండి, ప్రతి ఒక్కరు తప్పకుండా యూజ్ చేయండి. ఇందులో డెమసిస్ రోజ్ ఎక్స్ట్రాక్ట్, సీ వాటర్, ఈ 2 ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ వైటమిన్ సి సీరం. వైటమిన్ సి సీరం ఏంటి అంటే యాంటీ ఏజింగ్ సీరం, మన స్కిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, మనకు స్కిన్ సెల్స్ని యాక్టివేట్ చేసి మనకు వ్రింకిల్స్ రాకుండా కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ సీరం ఏంటి మన వెస్టీజ్లో అంటే వైటమిన్ సి సీరం.
వైటమిన్ సి గుర్తుపెట్టుకోండి. అగైన్ పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు కదా. సో వైటమిన్ సి సీరం ఏంటంటే ఇట్స్ ఏ హైలీ కాన్సన్ట్రేటెడ్ సెమీ లిక్విడ్ ఉంటుంది అనమాట. అటు లిక్విడ్ కాదు, క్రీమ్ కాదు, సెమీ లిక్విడ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము మన స్కిన్ సెల్స్ని డీటాక్సిఫై చేయడానికి. మన స్కిన్ సెల్స్ని డీటాక్సిఫై చేసి మనకు, మీకు తెలుసా ఎవ్రీ 28 డేస్కి మన స్కిన్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ 28 డేస్కి న్యాచురల్గా మన చర్మం కొత్త చర్మాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసామో అదేం చేస్తుందంటే కొత్త చర్మాన్ని తయారు చేస్తున్నప్పుడు స్కిన్ టైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి సీరం స్కిన్ టైట్గా ఉంచడానికే కాదు, పిగ్మెంటేషన్ వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేస్తుంది వైటమిన్ సి సీరం. ఓకే, వైటమిన్ సి అని ఏ ప్రోడక్ట్లో ఉన్నా సరే ఆ ప్రోడక్ట్ పిగ్మెంటేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ ప్రోడక్ట్ అండి. స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేసి మన స్కిన్ సెల్స్ని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది వైటమిన్ సి సీరం. దీన్ని డైలీ 2 times యూజ్ చేసుకోవాలి. ఏజ్ 18 years అండ్ అబోవ్, 18 సంవత్సరాలు దాటితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక పింపుల్ స్కిన్ తప్ప మిగతా వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకున్నాక సెకండ్ స్టెప్ వైటమిన్ సి సీరం డ్రాప్స్ అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. పిల్లలు ఉంటుంది కదా, మన పిల్లలకి డ్రాప్స్ వేస్తూ ఉంటాం, అలా పిల్లర్ వస్తుంది అనమాట. ఆ పిల్లర్తో మనకి ఎన్ని డ్రాప్స్ అవసరమైతే అన్ని డ్రాప్స్ ఫేస్ మీద వేసేసుకొని జస్ట్ ఇలా మసాజ్ చేసుకోవాలి. ఫేస్ వాష్ లాగా చేయకూడదు, ఇందాక మసాజ్ చెప్పాను చూడండి, అలా జస్ట్ ఇలా డౌన్వర్డ్స్ నుంచి అప్వర్డ్కి మసాజ్ చేసుకోవాలి. ఓకే, మరి ఎక్కువసేపు మసాజ్ చేయకూడదు, జస్ట్ ఇలా ఒక స్ట్రోక్ అలా అనగానే స్కిన్లోకి అంతా అబ్జర్వ్ అయిపోతుంది అది. ఓకే, అది అబ్జర్వ్ వెంటనే మనము క్రీమ్స్ అప్లై చేసుకోవాలి. ఒక క్రీమ్కి ఎక్కువ గ్యాప్ అవసరం లేదు. అది అబ్జర్వ్ అయిందంటే నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో కకాడో ప్లమ్, పపాయ ఫ్రూట్, లెమన్ జ్యూస్ 3 ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదామా. స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలెక్సర్. యూత్ ఎలెక్సర్ పేర్లోనే ఉంది, ఏముంది, ఎంగుగా కనిపించాలంటే యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాల్సిందే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక ఏకైక ప్రోడక్ట్ మన దగ్గర ఇన్స్టెంట్గా స్కిన్ని గ్లో ఇచ్చి స్కిన్ని టైట్గా ఉంచుతుంది, స్కిన్ రఫ్నెస్ని తగ్గిస్తుంది. రఫ్గా ఉంటుంది కదా స్కిన్, అటువంటి వాళ్ళకి రఫ్నెస్ రిమూవ్ చేసి స్కిన్ని బాగా సాఫ్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని మనము 22+, 22 సంవత్సరాలు దాటితే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా 22 years అబోవ్ వాళ్ళకి మనం యూత్ ఎలెక్సర్ని, ఇది ఒక క్రీమ్ అనమాట, సీరం బేస్డ్ క్రీమ్ అప్లై చేయాలి. సో క్రీమ్ ఎట్లా అప్లై చేస్తాం, మనం నార్మల్గా క్రీమ్స్ ఫేస్కి ఎలా అప్లై చేస్తాం, అలా జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసి జస్ట్ ఇలా మసాజ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇలా, రైట్. సో అలా మనం మసాజ్ వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కువసేపు మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1-2 strokes ఇట్లా మసాజ్ చేస్తే చాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడినా సరే కంపల్సరీ డౌన్ టు మేకప్కి స్కిన్ కేర్కి అదే తేడా. మేకప్ ప్రోడక్ట్ అప్ నుంచి డౌన్, స్కిన్ కేర్ ప్రోడక్ట్ డౌన్ టు అప్, రెండు ఫుల్ ఆపోజిట్, కానీ రెండు పక్క పక్కనే ఉంటాయి. భూమి ఆకాశం లాగా ఎప్పుడు కలిసినట్టే ఉండదు, కానీ ఎప్పుడు దూరం ఆపోజిట్ కదా. సేమ్ అలాగా బ్యూటీ అండ్ మేకప్ రెండు కూడా పక్క పక్కనే ఉన్నట్టు ఉంటాయి, కానీ వాడే విధానం ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ డౌన్ టు అప్, మేకప్ అప్ టు డౌన్. ఓకే, సో ఇలా మనము క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్గా వ్రింకిల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఒక కంప్లీట్ కిట్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్రీమ్ కాదు. సార్ చెప్పండి, క్వశ్చన్స్ ఏమంటున్నాయి? ఓకే, సార్ పిలుస్తున్నారా? ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్రీమ్ కాదు,
కంప్లీట్గా ఒక కిట్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఒక క్రీమే ఇస్తే రిజల్ట్ రాదు. కంప్లీట్గా 100% రిజల్ట్ రావాలంటే పద్ధతి ప్రకారం ఒక కిట్ లాగా సజెస్ట్ చేయాలి ప్రోడక్ట్స్. సో కస్టమర్కి వ్రింకిల్స్ ఉన్నాయి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, నెక్స్ట్ వైటమిన్ సి సీరం, యూత్ ఎగ్జామ్, అలా స్టెప్ బై స్టెప్ 3 ప్రోడక్ట్స్ ఒక కిట్ లాగా ఇవ్వండి. వ్రింకిల్స్ ఎక్కువగా ఉంటాయి, ఫేస్ మీద ముడతలు ఉన్నాయి, ముడతలు తగ్గించాలి, స్కిన్ గ్లోగా ఉండాలి అని అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, వైటమిన్ సి సీరం, యూత్ ఎగ్జామ్. ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో వాష్ చేసుకోవాలి, తర్వాత వైటమిన్ సి సీరం అప్లై చేయాలి. ఇట్లా మసాజ్ చేయగానే 1 స్ట్రోక్లో అబ్జర్వ్ అయిపోతుంది. దానిపైన యూత్ ఎగ్జామ్ క్రీమ్ని అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. దానిపైన మీరు కావాలనుకుంటే సన్ స్క్రీన్ వాడుకోవచ్చు, దానిపైన కాంపాక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఆప్షనల్. ఏంటండి, ఏంటి మేడం? ఓకే, సో ఇది నేను చెప్పేది వ్రింకిల్స్ ఉన్న వాళ్ళ కోసం. ఫేస్ మీద ముడతలు ఉన్న వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అన్నది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎవరికి అనేది కిట్ ప్రకారం చెప్తూ ఉంటాం. నెక్స్ట్, స్కిన్ ఫార్ములా అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. మన సౌత్లో ఎక్కువగా యూజ్ చేసే ప్రోడక్ట్, ఎక్కువగా అవసరం వచ్చే ప్రోడక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఏది అవసరం ఉంటే అదే వాడాలి. మన దగ్గర ఉన్నాయని చెప్పి అన్ని ప్రోడక్ట్స్ వాడకూడదు. మన స్కిన్కి ఏది అవసరమో దాని ప్రకారమే వాడాలి. ఓకేనా? సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా లైట్ జెల్ బేస్డ్ క్రీమ్ అనమాట. సో ఇది ఒక ట్రీట్మెంట్ బేస్డ్ క్రీమ్ అండి. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, డల్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా ఉంచుతుంది. అంటే ఒక మల్టీ యాక్షన్ ఫార్ములా. అంటే ఒక పర్సన్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మల్టిపుల్గా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దేనికి హెల్ప్ చేస్తుంది? డల్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. ఓకే, సో ఇలా మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఒక్క క్రీమ్లోనే. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్. ఐ హోప్ ఇక్కడ చాలామంది యూజ్ చేస్తున్నారు అనుకుంటా. యూజ్ చేస్తున్నారా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్? ఓకే, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ వాడే విధానం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రైట్నెస్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే స్కిన్ లేయర్స్లోకి వెళ్ళినప్పుడు 3 లేయర్స్లోకి ఫస్ట్ 14 days స్కిన్ కలర్ మారుతుంది. అది ఫెయిర్ అవ్వచ్చు, డార్క్ అవ్వచ్చు, చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు వాళ్ళ స్కిన్, వాళ్ళ హార్మోన్స్ని బట్టి బాడీలో. ఓకే, సో కాబట్టి కస్టమర్కి చెప్పాలి, ఎవ్రీ 14 daysకి మీ స్కిన్లో చేంజెస్ వస్తాయి. మీరు భయపడకండి, స్కిన్ కలర్ తగ్గిందంటే భయపడకండి. ఎందుకంటే ఆ స్కిన్ లోపల 3 yearsలోకి వర్క్ చేసినప్పుడు ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే చచ్చిపోయిన కణాలు ఉంటాయి కదా, అవన్నీ బయటికి రావడానికి 14 days టైం తీసుకుంటుంది, 14 to 20 days. సో ఆ కణాలన్నీ బయటికి వచ్చినప్పుడు మన చర్మం కొంచెం నల్లగా కనిపిస్తుంది, అంటే డార్క్ అవుతుంది. కరెక్టా కాదా? సో డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో కాబట్టి భయపడకూడదు. నేను వాడాను 10 days బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, నా చర్మం అంతా నల్లగైపోయింది, నా వద్దు ఈ ప్రోడక్ట్ అంటూ ఉంటారు కొందరు. కరెక్టా కాదా? సో ఇదేంటంటే వాళ్ళకి అవగాహన తెలియక, అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది? మీది. ఎవరికైతే సజెస్ట్ చేస్తారో అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి, ఈ ప్రోడక్ట్ మీరు 14 daysకి ఒకసారి మీరు ఫోటో తీసుకోండి, ఎవ్రీ 14 daysకి మీ స్కిన్ మారుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ కలర్ అనేది కొంచెం పెరగచ్చు, తగ్గచ్చు, భయపడాల్సిన పని లేదు. స్కిన్ కలర్ తగ్గిందంటే దట్ మీన్స్ ఆ ప్రోడక్ట్ వాళ్ళకి బాగా పనిచేస్తుందని అర్థం. ఎవరికైతే చేంజెస్ కనిపిస్తాయో వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్ కూడా వస్తుంది. 1 month వాడినా నా ఫేస్ ఎలా ఉందో అలాగే ఉంది అనుకోండి, దట్ మీన్స్ వాళ్ళకి చాలా స్లోగా పనిచేస్తుంది ప్రోడక్ట్. ఎవరికైతే 5 daysలో 10 daysలో కలర్ మారిపోతారు, డార్క్ స్కిన్ వచ్చేస్తుంది, దట్ మీన్స్ వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా 3 months యూజ్ చేయాల్సిన 3 monthsలో వచ్చే రిజల్ట్ 2 monthsలోనే వచ్చేస్తుంది. 2 months వచ్చే రిజల్ట్ 1 monthలోనే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైతే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇస్తారో
ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాడే విధానం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం నార్మల్గా క్రీమ్స్ ఎలా అప్లై చేస్తామో అలాగే అప్లై చేసుకోవాలి. డైలీ 2 times అప్లై చేయాలి. 18 years దాటిన వాళ్ళకి ఇవ్వాలి. 18 సంవత్సరాలు దాటాలి. లేడీస్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీకి వెళ్ళి మనం మీటింగ్ చేస్తూ ఉంటాం. అందరికీ కోరిక స్కిన్ని గ్లోగా పెట్టుకోవాలి. మీకు ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చేతిలో పెట్టేసి రావచ్చు. కరెక్టా కాదా? సో కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రోడక్ట్ మీరు ఈజీగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ని రికమెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇందులో ఈ స్పెషల్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, మనం ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు మెలనిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ మెలనిన్ ప్రోటీన్ని తగ్గించడానికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే మంగు మచ్చలతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ని యూజ్ చేయండి, రికమెండ్ చేయండి. కరెక్ట్గా యూజ్ చేయాలి. కరెక్ట్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి రిజల్ట్ ఇవ్వడమే కాదు, మంచి పీవీ కూడా ఇస్తుంది. కరెక్టా కదా సార్? ఆల్ స్కిన్ టైప్స్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మచ్చలు ఉంటే ఇవ్వచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనం సపరేట్గా వేరే ప్రోడక్ట్ ఇస్తాం. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కువగా పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనం సపరేట్గా వేరే ప్రోడక్ట్ ఇస్తాం. 1-2 పింపుల్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, వాడచ్చు బ్రైట్నెస్ కోసం. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ క్రీమ్. సో ఈ ప్రోడక్ట్ని 15 years దాటితే ఎవరికైనా ఇవ్వచ్చు. డ్రై స్కిన్ పర్సన్కి డ్రై స్కిన్ ఉంది, 15 సంవత్సరాలు దాటాయి అనుకుంటే హైడ్రేషన్ క్రీమ్ని రికమెండ్ చేయొచ్చు. ఓకేనా? డైలీ 2 times యూజ్ చేయాలి. కంప్లీట్గా డ్రై స్కిన్ ఉంది, నాకు ఫేస్ గ్లో అవ్వాలి, డ్రైగా ఉండకూడదు, ఫేస్ మంచి మాయిశ్చరైజర్గా ఉండాలి అంటే హైడ్రేషన్ క్రీమ్ని రికమెండ్ చేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్, హైడ్రేషన్ క్రీమ్ ఒక కిట్ లాగా ఇవ్వాలి. ఓకే, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి? పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్, వైటమిన్ సి సీరం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఈ 3 ఒక కిట్ లాగా ఇవ్వచ్చు. ఒకవేళ పర్సన్కి పిగ్మెంటేషన్, ముడతలు 2 ఉన్నాయనుకోండి, యూత్ లెక్సర్ యాడ్ చేయాలి. ఓకే, లేదు వాళ్ళకంత బడ్జెట్ లేదు అనుకుంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, వైటమిన్ సి సీరం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఈ 3 కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే వైటమిన్ సి సీరం అనేది వ్రింకిల్స్ కూడా తగ్గిస్తుంది కాబట్టి అది కానీ యూత్ లెక్సర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రో పెర్పన్ ప్రైమ్. సో ఇదేంటంటే ఒక ప్రైమర్ అండి. మేకప్ అలాగే స్కిన్ కేర్ 2 రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇన్స్టెంట్గా స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. నేను తర్వాత ఆఫ్టర్ లంచ్ డెమో చూపిస్తానులేండి. ఇలా ఉంటుంది క్రీమ్. ఓకే, ఇంగ్రీడియంట్స్ మారాయి, అది ఓల్డ్, ఇది న్యూ ప్రోడక్ట్. ఓకే, సో ఈ ప్రైమర్ ఏంటి అని అంటే ఇన్స్టెంట్గా స్కిన్ని గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మేకప్ బేస్, ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నారు, మేకప్ అనేది ఎక్కువసేపు స్టే ఉండాలి అంటే ఫస్ట్ ఈ క్రీమ్ చేసి తర్వాత చేసుకుంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రోడక్ట్ని లేడీస్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎనీ టైం, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేదు మార్నింగ్ టైంలో ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, ఫేస్ అంతా డల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ట్రావెల్ చేసి వస్తారు మీటింగ్కి. సో ఇంట్లో మీరు ఫేస్ వాష్ చేసి ఉంటారు, క్రీము, సన్ స్క్రీన్ అన్నీ అప్లై చేసుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఫేస్ మిస్ట్ ఉంది కదా, ఇందాక చెప్పాను ఫేస్ మిస్ట్, దాన్ని స్ప్రే చేసుకోండి. ఇలా డ్యాప్ చేసేసుకొని ప్రైమర్ ఇంట్లో అప్లై చేయాలండి. మీటింగ్కి వచ్చినాక ఇక్కడ అప్లై చేసుకోండి, ఫేస్ మిస్ట్తో స్ప్రే చేసుకొని తర్వాత దానిపైన ప్రైమర్ అప్లై చేయండి. క్రీమ్ తీసుకొని మామూలు క్రీమ్స్ ఎలా అప్లై చేస్తాం మనం, అలా క్రీమ్ అప్లై చేసేసి వదిలేసేయండి. చూడండి మీ ఫేస్ ఎంత గ్లో ఉంటుందంటే ఒక 3-4 hours ఇప్పుడే మీరు రెడీ అయినట్లు కనిపిస్తారు ఫేస్.
సో లేదు దానిపైన మీరు ఏదైనా పౌడర్ అప్లై చేసుకోవాలంటే మన దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అండి, ట్రావెల్కి వెళ్ళేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. ఇన్స్టెంట్గా మన స్కిన్ గ్లో ఉండాలి, ఒక 3-4 అవర్స్ గ్లోగా కనిపించాలి ఫేస్ అంటే ఫేస్ మిస్ట్, ప్రైమర్, కాంపాక్ట్, ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మీరు ఒక కిట్ లాగా తయారు చేయొచ్చు. కరెక్టా కాదా? ఒక్క ప్రోడక్ట్ ఇచ్చే బదులు ఈ 3 ప్రోడక్ట్ ఇచ్చేసి ఇన్స్టెంట్గా స్కిన్ని గ్లో ఉంచుతుంది, అలాగే ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంచుతుందని లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి తెలుసా? మనం సన్ స్క్రీన్ వాడామనుకోండి, మార్నింగ్ టైము సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ప్రైమర్ అప్లై చేసుకోవాలి. నేను డెమోలో చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఒకవేళ ఈవినింగ్ టైం అనుకోండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడుతున్నారు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుతున్నారు అనుకోండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన ప్రైమర్ అప్లై చేసుకొని దాని తర్వాత మీరు కాంపాక్టో ఫౌండేషనో మీరు ఏది అప్లై చేయాలనుకుంటే అది అప్లై చేసుకోవచ్చు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే క్రీమీ బేస్డ్, చాలా క్రీమ్గా ఉంటుంది. అప్లై చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి, మసాజ్ చేసుకుంటేనే అది బాగా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ప్యాచీ లుక్ వస్తుంది ఫేస్ అంతా. సో ఇలా మీరు దీన్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ గ్లో రావడం కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా అనేది బ్లెమిషల్. ఈ బ్లెమిషల్ ఏంటి అని అంటే ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో వాళ్ళకి బ్లెమిషల్ రికమెండ్ చేయాలి, ఓకేనా? సో పింపుల్స్, ఎక్కడ పింపుల్స్ అంటే ఇప్పుడు ఫేస్ అంతా అప్లై చేయకూడదు, ఎక్కడ పింపుల్స్ ఉంటే అక్కడ మాత్రమే బ్లెమిషల్ అప్లై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పింపుల్ ఉంది, ఈ జెల్ అనేది నైట్ పడుకునే ముందు అప్లై చేసి నైట్ అంతా వదిలేసేయాలి. ఎక్కడ పింపుల్ ఉంటే అక్కడ మాత్రమే బ్లెమిషల్ అప్లై చేయాలి, నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. సో మామూలుగా ఈవినింగ్ టైంలో ఏదైనా మీరు క్రీమ్ అప్లై చేసుకోవాలనుకుంటే మామూలుగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ వాడుకోవచ్చు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకొని నైట్ పడుకునే ముందు బ్లెమిషల్ అప్లై చేసుకోవచ్చు. అదే మార్నింగ్ టైం అనుకోండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్ వాడుకోవచ్చు. మార్నింగ్ టైం మీరు జెల్ పెట్టేసుకొని బయటికి వెళ్ళాకండి, మళ్ళీ డస్ట్ అంతా ఫేస్ మీద పడుతుంది. బెస్ట్ టైం నైట్ టైం. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ టైంలో ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక 1-2 అవర్స్ రెస్ట్లో ఉంటున్నారంటే ఆ టైం అయినా బ్లెమిషల్ అప్లై చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ రెస్ట్లో ఉండాలి, మళ్ళీ డస్ట్లోకి వెళ్ళిపోకూడదు మనం బ్లెమిషల్ అప్లై చేసుకొని, ఓకే? సో ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసి అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు పింపుల్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి హెల్ప్ చేస్తుంది అనమాట, ఓకే? సో ఇలా మనకు బ్యాక్టీరియా చనిపోతే అప్పుడు ఆటోమేటిక్గా పింపుల్ అనేది డ్రై అయిపోయి మచ్చలాగా ఫామ్ అయిపోతుంది. ఆ మచ్చలు తగ్గించడానికి మళ్ళీ మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది రికమెండ్ చేస్తాం, ఓకే? సో ఇది బ్లెమిషల్ వాడే విధానం. బ్లెమిషల్ ఓన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఫేస్ మీద అప్లై చేసి మసాజ్ చేయడం, రఫ్ చేయడం అలా ఏం చేయకూడదు. ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ పెట్టేసి వదిలేసేయాలి, ఓకేనా? 12 సంవత్సరాలు దాటితే ఎవరికైనా ఇవ్వచ్చు. బ్లెమిషల్ 12 సంవత్సరాలు దాటాలి. మిగతా ప్రోడక్ట్స్ అన్ని కూడా 18 సంవత్సరాలు. హైడ్రేషన్ క్రీమ్ ఒకటి 15 సంవత్సరాలు. మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా 18 ఇయర్స్ దాటాలి, ఓకేనా? బ్లెమిషల్ ఒకటి ఇస్తాము మనము 12 సంవత్సరాలు దాటితే ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా. ఎనీ క్వశ్చన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఓకే? నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సీరం. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద చాలా మందికి ముడతలు వస్తూ ఉంటాయి, కళ్ళ కింద పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది, కళ్ళ కింద నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి, కళ్ళ కింద బుడిపెల్లాగా పఫినెస్ వస్తూ ఉంటుంది. ఈ 4 ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్, అండర్ ఐ సీరం, ఓకే?
సో ఈ ప్రోడక్ట్ వాడే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నైట్ పడుకునే ముందు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్నూన్ మీరు నిద్రపోతారు 1 గంట 2 గంటలు అంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలంటే ఫింగర్ రింగ్ ఉంటుంది కదా, మనం రింగ్స్ పెట్టుకుంటాం, ఆ ఫింగర్కి జెల్ అప్లై చేసి నైట్ పడుకునే ముందు ఐస్ దగ్గర చీక్ బోన్స్ మీద అప్లై చేయాలి. ఐ ప్రోడక్ట్ అని కళ్ళకి దగ్గర అప్లై చేయకూడదు, కళ్ళకి కొంచెం దూరంగా అప్లై చేసుకోవాలి. వీటిని చీక్ బోన్స్ అంటారు. ఓకే, ఐబ్రోస్ కింద చీక్ బోన్స్ వీటి మీద అప్లై చేసి జెల్లు ఇలా సర్క్యులర్ మోషన్లో రౌండ్గా మసాజ్ చేయాలి. 2 minutes మసాజ్ చేయాలి. ఇలా క్రీమ్ అప్లై చేయండి, ఇలా అప్లై చేసి ఇలా ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ మైక్ ఉంది కాబట్టి ఒక హ్యాండ్తో చూపిస్తున్నాను, మీరు 2 handsకి అప్లై చేసుకోవచ్చు, లేదంటే 1 handకి అప్లై చేసుకొని, ఎందుకంటే ఈ వేలికి మనకు ప్రెషర్ ఎక్కువగా పడదు. ఐ ప్రోడక్ట్ ఐ సైడ్ కదా, కొంచెం సెన్సిటివ్ ఐస్ అనేది, సో కాబట్టి అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉన్న ఫింగర్ యూజ్ చేయకూడదు. సో దీనికి ప్రెషర్ ఎక్కువ పడదు కాబట్టి ఇలా అప్లై చేసేసి ఇలా స్కిన్ని టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకుంటూ 2 minutes అన్నా మసాజ్ చేయాలి. మసాజ్ చేయకపోతే కొంచెం ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉంటుంది. ఐ ప్రోడక్ట్ కదా, సో ఐ ప్రోడక్ట్ ఏంటంటే బాగా అబ్జర్వ్ అయిపోవాలి. ఆ క్రీమ్ అలాగే ఉందనుకోండి, మీకు మంట పెడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట, సెన్సిటివ్ కాబట్టి ఐ ప్రైస్ అంతా. సో కాబట్టి 2 minutes బాగా మసాజ్ చేసేసి నైట్కి వదిలేసేయండి. మార్నింగ్ యాజ్ యూజువల్గా ఫేస్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, అది వెంటనే మీరు మసాజ్ చేయగానే ఇంకిపోతుంది స్కిన్లోకి, కనిపించదు మీకు, అప్లై చేసినట్టు ఉండదు అసలు, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ జెల్ అనమాట. ఇట్లా పెట్టి మసాజ్ చేయగానే స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయి మీకు బాగా స్ప్రెడ్ అయిపోయి నైట్ అంతా రిలాక్స్ అయినప్పుడు స్కిన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఏ ప్రాబ్లము? కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద పిగ్మెంటేషన్, ఇంకా కళ్ళ కింద బుడిపెలు, పఫినెస్ అంటాం కదా, అది కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సార్ రిజల్ట్ అనేది పర్సన్ టు పర్సన్. సో ఈ పర్సన్ డార్క్ సర్కిల్స్ కోసం వెతికితే అట్లీస్ట్ ఒక 3 to 6 months ఒక ట్రీట్మెంట్ లాగా ఇవ్వాలి. 3 to 6 months అన్నా ఇవ్వాలి. ఓకేనా అండి? బెస్ట్ రిజల్ట్ రావాలంటే 6 months, లేదంటే 3 months. ఏజ్తో సంబంధం లేదు, కానీ అట్లీస్ట్ ఒక 15 సంవత్సరాలున్న దాటాలి. ఈ ప్రోడక్ట్స్ స్కిన్ ఫార్మ్లో నేను యూజ్ చేయాలంటే మినిమం 15 years అన్నా దాటాలి. ఓకేనా? సో దీంతో పాటు మనం హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఐరన్ ఫోలిక్ క్యాప్సల్స్ కానీ, లేదంటే హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ అయితే కామన్. ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇచ్చినా హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ తప్పకుండా ఇచ్చేసేయండి. పిగ్మెంటేషన్ ఉంటే జ్ఞానోడర్మా ఇవ్వండి. పింపుల్స్ ఉంటే అలోవీరా టాక్స్క్లీన్ ఇవ్వండి. ఆమ్లా అలోవీరా, నీమ్ అలోవీరా టాక్స్క్లీన్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి. బ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి కొలాజిన్. సో ఇలా మనము మన స్కిన్ ప్రాబ్లమ్ బట్టి హెల్త్ సప్లిమెంట్స్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ 2 ఇవ్వడం వల్ల ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి నీమ్ అలోవీరా టాక్స్క్లీన్ ఫుడ్ ప్యాచెస్ కూడా ఇవ్వచ్చు, హెవీ పింపుల్స్ ఉంటాయి. ఓకే, పిగ్మెంటేషన్ వాళ్ళకి జ్ఞానోడర్మా, బ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి కొలాజిన్, స్కిన్ టైట్ చేస్తుంది కదా. నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఐరన్ ఫోలిక్ క్యాప్సల్స్. ప్రతి ఒక్కరికి కామన్గా ఇవ్వచ్చు హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ కామన్, సిఎండి ఇవ్వచ్చు, హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సిఎండి కూడా ఇవ్వచ్చు ఏ స్కిన్ ప్రాబ్లంకైనా. అంటే కొంచెం ఇంటేక్ కూడా కొందరికి ఏంటంటే 3 months వాడినా కూడా ఒకసారి తేడా కనిపించదు, జస్ట్ 5-10% తేడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం వల్ల ఫాస్ట్గా స్కిన్ ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఎనీ క్వశ్చన్స్ అడగమంటారా? ఐరన్ ఫోలిక్ క్యాప్సల్స్ చాలు. పిగ్మెంటేషన్కి ఏ క్రీమ్ ఇవ్వాలి? ఏ క్రీమ్ ఇవ్వాలి అన్న? ఓకే,
బ్రింగిల్స్ ఉంటే ఏ క్రీమ్ ఇవ్వాలి? ఏ సప్లిమెంట్ ఇవ్వాలి? కొలాజన్. ఓకే. పింపుల్స్ ఉంటే ఏ క్రీమ్ ఇవ్వాలి? ఓకే. సప్లిమెంట్స్ ఇవైతే బాగా చెప్తారు గట్టిగా. చూడండి, ఏదైనా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు కొత్తలో వచ్చినప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ గురించి కూడా మీకు తెలియదు, కరెక్టా కాదా? సో ఎక్కువగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల మీకు హెల్త్ సప్లిమెంట్స్ ప్రాక్టీస్ అయినాయి. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ నేమ్స్ కూడా మీరు ఈజీగా నిద్రలో అడిగినా సరే చెప్పేయాలి. ఎప్పుడైతే మీరు యూజ్ చేసి 10 మందికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేయండి, తర్వాత మీ టీమ్ మెంబర్స్తో స్టార్ట్ చేయండి, తర్వాత కస్టమర్స్. కరెక్టా? సో ఇలా మనము ప్రోడక్ట్స్ అనేవి రికమెండ్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9లో లాస్ట్ ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరమ్ SPF 50 PA+++. మన దగ్గర 3 రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, 30, 40, 50 3 ఉన్నాయి. సో SPF 50 ఏంటి స్పెషాలిటీ? అసలు ఈ 30, 40, 50 అంటే ఏంటి? అవర్సా, ఏజా? గ్రేట్. సో మై డియర్ ఫ్రెండ్స్, SPF అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. 30, 40, 50 3 రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి మన దగ్గర. SPF 50 ఏంటి అని అంటే, ఒక SPF అనేది 10 నిమిషాలతో సమానం. ఓకే, SPF 50 50 × 10 ఎంత? 50 × 10 ఎంత? 50 × 10 ఇంటూ యాడ్ కాదు, అడిషన్ కాదు, 50 × 10. కన్ఫామా? 500ఏనా? 16నా? ఓకే. సో 500 నిమిషాలు అంటే దాదాపుగా 8 గంటలు, 8 అవర్స్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు అని అర్థం. 30 అనుకోండి, 30 అంటే ఎంత? 300 minutes. 40 అంటే 400 minutes. కానీ చూడండి, ఇది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ సన్ స్క్రీన్, నార్మల్ సన్ స్క్రీన్ కాదు. ఇదేంటంటే ఫేస్ డ్రై అవ్వకుండా హైడ్రేషన్ ఇస్తుంది. అలాగే SPF 50 8 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దేని నుంచి కాపాడుతుంది మన స్కిన్ అంటే, చర్మం ఏజింగ్ కనిపించకుండా, చర్మం బర్న్ అవ్వకుండా, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. 3 రకాల ప్లస్లు ఉన్నాయి కదా అక్కడ. ఆ ట్రిపుల్+ అంటే మీనింగ్ అదే, ఏజింగ్, బర్నింగ్, స్కిన్ క్యాన్సర్. 3 రకాలుగా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఎండలో బయటికి వెళ్ళినప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ సన్ స్క్రీన్ అండి. ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో కూడా వస్తుంది. సో రీసెంట్గా చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కరెక్ట్? అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. ఏజింగ్, బర్నింగ్, స్కిన్ క్యాన్సర్ అంటే అదే అనమాట. సో మనకు ఎండలో బయటికి వెళ్ళినప్పుడు హానికరమైన కిరణాలు ఉంటాయి, అదే సార్ చెప్తున్నారు. అల్ట్రావైలెట్ రేస్, UVA, UVB, ఏజింగ్, బర్నింగ్. కామన్గా సన్ స్క్రీన్ అంటే ఓన్లీ ఏజింగ్, బర్నింగే ఉంటుంది. కానీ మన ప్రోడక్ట్ స్కిన్ క్యాన్సర్ అడిషనల్ బెనిఫిట్, స్కిన్ క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది. స్పెషల్లీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా యూజ్ చేయండి. ఏ సీజన్ అయినా పర్వాలేదు, చలికాలం, వర్షాకాలం ఏమి తీసుకోకండి. 365 days పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి SPF 50 కూడా యాడ్ చేయండి తప్పకుండా. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇచ్చినా సరే అందులో సన్ స్క్రీన్ కామన్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి యాడ్ చేయాలి సన్ స్క్రీన్. ఓకేనా? దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. చర్మం అనేది ఏజింగ్ రాకుండా, చర్మం బర్న్ అవ్వకుండా, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. SPF 50 PA+++. ఓకే, హైల్యూరిక్ యాసిడ్, బాంకాంగ్ ఎక్స్ట్రాస్. సో ఇలా 2 ఎక్స్ట్రాస్ ఉంటాయి ఇందులో. 18 years దాటితే ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు సన్ స్క్రీన్. 18 సంవత్సరాలు దాటితే లేడీస్ అయినా జెంట్స్ అయినా
సన్ స్క్రీన్ SPF 50 యూజ్ చేయొచ్చు. సో సన్ స్క్రీన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లై చేసి వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. 15 to 20 minutes గ్యాప్ ఇవ్వాలి. ఓకే, వెంటనే వెళ్ళారనుకోండి స్కిన్ డార్క్ అయిపోతుంది. ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చి మనము బయటికి వెళ్తే అప్పుడు అంత లోపల స్కిన్ అంతా అబ్జర్వ్ చేసి మనకు ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. ఒక కవచం లాగా సన్ స్క్రీన్ అనేది హెల్ప్ చేస్తుంది మన ఫేస్కి. ఓకేనా? సో ఇలా మనకు టోటల్ 13 ప్రోడక్ట్స్ స్కిన్ ఫార్ములా 9లో ఉన్నాయి. రైట్? ఓకే, ఎనీ క్వశ్చన్స్? నేనే అడుగుతూ ఉంటాను. పింపుల్స్కి ఏమి ఇవ్వాలి? పిగ్మెంటేషన్ ఉంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా యూజ్ చేయాలి. ఓకే, డ్రై స్కిన్ ఉంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, హైడ్రేషన్. ఓకే, ఏజ్ ప్రకారము అలాగే ప్రాబ్లం ప్రకారం స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ అనేవి రికమెండ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వెళ్ళిపోదామా? అష్యూర్. ఎక్కడికి? లంచ్కి కాదు, నెక్స్ట్ కేటగిరీలోకి. సో 1:30 అయింది. 2కా సార్ లంచ్ బ్రేక్? 2కా? 2కి ఓకేనా? ఆకలి అవుతుందా? ఆకలి అయినా పర్వాలేదు, 2కి లంచ్ బ్రేక్ ఇస్తాను. లేట్ అయింది కదా, 11:30కి స్టార్ట్ చేసాం. 10:30కి స్టార్ట్ చేసింటే 1:30కి ఇచ్చిండే దాన్ని. సో ఇంకొక హాఫ్ అన్ అవర్. ఓకేనా? 2కి లంచ్ బ్రేక్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ అష్యూర్. సార్ లంచ్ రెడీగా ఉందా? నేను ఇవ్వట్లేదు బ్రేక్. 2కి ఓకేనా చెప్పండి. ఓకే కదా సార్? 2కి ఇద్దాంలేండి, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఎన్ని అవర్స్ అవుతుంది? 1.5 hour. 2 hours-ఆ? 2 hours అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకొక హాఫ్ అన్ అవర్. ఓకే, నెక్స్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోదాము. తిట్టుకోవాకండి నన్ను. ఎస్, కరెక్ట్ మేడం. నేను డెమో చూపిస్తా, ఆఫ్టర్ లంచ్ డెమో కూడా చూపిస్తాను. ఓకేనా? తెలుస్తుంది మీకు, స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలో తెలుస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్. గ్రేట్. ఓకే, నెక్స్ట్ ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా నన్ను తిట్టుకోకండి ఎవరు లంచ్ బ్రేక్ ఇవ్వలేదని. సో 2కి తీసుకుందాం లంచ్ బ్రేక్. అష్యూర్ గురించి మాట్లాడేద్దాం. ఓకే, అష్యూర్లో మనకు స్కిన్ కేర్లో ఏమేమి ఉన్నాయి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటారు, కానీ చిన్న చిన్న కరెక్షన్స్ అంతే. ఓకేనా? అష్యూర్లో 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. నేను ఇక్కడ ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలోనే క్లోజ్ చేసేసి యూజ్ చేస్తున్నారు తెలుసు కాబట్టి. ఇక్కడికి వస్తే మైక్ రావట్లేదు, అందుకే ఇక్కడే ఉన్నాను అప్పటి నుంచి. నేను ఇక్కడ కరెక్ట్గా వస్తుంది మైక్, ఇటు అటు కదలలేకపోతున్నాను, అందుకే నాకేమో ఇటు అటు కదిలితే తప్ప చెప్పలేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ స్కిన్ టైప్కి ఇవ్వాలో ఫేస్ వాష్ క్లారిటీగా తెలుసుకోండి. అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్. అష్యూర్ ప్రోడక్ట్స్ అన్నీ 12 సంవత్సరాలు దాటితే ఎవరికైనా ఇవ్వచ్చు. 12 సంవత్సరాలు దాటాలి అష్యూర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే. ఓకేనా? ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వండి. ఏ ఫేస్ వాష్ అయినా డైలీ 2 times ఖచ్చితంగా వాడాలి. ఎంతసేపు మసాజ్ చేయాలి? 30 seconds. 30 minutes కాదు, 30 seconds. ఏ ఫేస్ వాష్ అయినా. ఇది జెల్ బేస్డ్ ఫేస్ వాష్. నెక్స్ట్ వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్. ఇది నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. చాలా ఫోమ్ వస్తుంటుంది, నురుగు వస్తుంటుంది. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్. నేను ఒకటి చెప్పాను, వైటమిన్ సి ఉంటే ఎవరికి ఇవ్వకూడదు? పింపుల్స్ వాళ్ళకి తప్ప మిగతా ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ని ఇవ్వచ్చు. ఓకేనా? కానీ పింపుల్స్ అంటే సార్ కంప్లీట్గా ఆయిలీ స్కిన్కి మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి చూడండి, అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. 1-2 పింపుల్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఏం కాదు. కంప్లీట్గా ఫేస్ అంతా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ ఫోమ్ ఇవ్వకూడదు. అంటే కొందరికి పని చేస్తుంది, కొందరికి పని చేయదు. ఏమవుతుందంటే ఇందులో లెమన్ జ్యూస్ ఉండడం వల్ల మంట పెడుతుంది వాళ్ళకి. ఫేస్ వాష్ చేస్తే నాకు బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, నాకు ఇచ్చింగ్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అని కంప్లైంట్స్ ఇస్తారు. ముందు జాగ్రత్తగా మనం ఇవ్వడం మానేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా.
అందుకే నేను చెప్పట్లేదు, ఓకేనా. సో ఆల్ స్కిన్ టైప్స్కి మనం ఫేషియల్ ఫోమ్ ఇవ్వచ్చు. ఇది కూడా డైలీ 2 times యూజ్ చేయాలి. 12 సంవత్సరాలు దాటాలి, అష్యూర్ యూజ్ చేయాలండి. క్లెన్జర్, టోనర్, డ్రై స్కిన్, జస్ట్ ఇక్కడ రాసుకోండి ఏ స్కిన్ టైప్కి ఇవ్వాలి అనేది, అంతే. ఓకే. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఏమో ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్. ఫేషియల్ ఫోమ్ ఆల్ స్కిన్ టైప్స్. క్లెన్జర్, టోనర్, డ్రై స్కిన్. ఏ ఫేస్ వాష్ అయినా డైలీ 2 times చేయాలి. 30 seconds నేను ఇందాక చూపించిన స్టెప్సే ఫాలో అవ్వాలి. 30 seconds మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. అన్ని ఫేస్ వాష్లు ఒకటే ప్రొసీజర్, ఓకే. నెక్స్ట్ అన్ని ఫేస్ వాష్లు కూడా సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా కొన్ని క్రీమ్స్, మాయిశ్చరైజర్. ఇప్పుడు స్కిన్ మీద ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ మాకు ఏదైనా ఒక మంచి క్రీమ్ ఇవ్వండి డైలీ అప్లై చేసుకోవడానికి అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు ఏదైనా సరే. ఇందులో 3 products ఉన్నాయి, ఫెయిర్నెస్ క్రీమ్, జెల్ క్రీమ్, డైలీ మాయిశ్చరైజర్. 3 ఏదైనా రికమెండ్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్స్కి. ఇది జస్ట్ నార్మల్ క్రీమ్, ట్రీట్మెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మామూలుగా స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది అంతే, స్కిన్ ప్రాబ్లం తగ్గించదు. మాయిశ్చరైజర్స్, ఒక మంచి మాయిశ్చరైజర్ కావాలి అంటే ఈ 3 productsలో ఏదైనా ఇవ్వచ్చు. అది ఫెయిర్నెస్ క్రీమ్ అవ్వచ్చు, జెల్ క్రీమ్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్ అయినా అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ స్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. డ్రై స్కిన్ వాళ్ళకి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఇస్తారు. ఎందుకంటే డ్రై స్కిన్కి 15 సంవత్సరాలకే ముడతలు వస్తూ ఉంటాయి ఫేస్ మీద. అవి తగ్గించడం కోసం యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ నైట్ టైం వాడటానికి ఇస్తాం. డ్రై స్కిన్కి నైట్ టైంకి మాత్రమే యూజ్ చేయాలి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. మార్నింగ్ టైం యూజ్ చేయకూడదు, మిగతా వాళ్ళు యూజ్ చేయకూడదు. డ్రై స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్. ఇది వారానికి 2 సార్లు యూజ్ చేయొచ్చు. ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది చాలామంది నెక్కు బ్లాక్ ఉంది అంటూ ఉంటారు, నెక్ నల్లగా ఉంది, ఏదైనా ప్యాక్ చెప్పండి అంటే ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ రికమెండ్ చేయొచ్చు. లేడీస్కైనా జెంట్స్కైనా ఏ ప్రోడక్ట్ అయినా అష్యూర్లోది 12 సంవత్సరాలు దాటాలి, అంతే, ఓకేనా. సో ఇదేంటంటే ఒక మాస్క్ అన్నమాట. మేడం అక్కడ మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడండి, ఓకే. సో ఈ మాస్క్ ఏంటి అని అంటే, మీరు ఫేస్ వాష్ చేసుకొని దానిపైన మాస్క్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసి ఒక 10 minutes అలాగే వదిలేసేయాలి. టైం ఉంటే 15 minutes, 20 minutes కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. 15 to 20 minutes పెట్టినా ప్రాబ్లం లేదు. టైం లేకపోతే 10 నిమిషాలు పెట్టేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్స్టెంట్గా స్కిన్ గ్లోగా వస్తుంది, ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది, అలాగే మెడ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది, ఓకే. వారానికి 1 సారి కానీ వారానికి 2 సార్లు కానీ యూజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువగా వాడకూడదు. ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో కావాలి, ఫేస్ అంతా బాగా ట్యాన్ అయిపోయింది అనుకుంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు. 12 సంవత్సరాలు దాటితే ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం మాస్క్, ఫేషియల్ ప్రోడక్ట్స్ ఏవైనా ఈవినింగ్ టైం గుర్తుపెట్టుకోవాలి. మార్నింగ్ టైం యూజ్ చేయకండి, ఈవినింగ్ టైం వాడండి. నెక్స్ట్ బీబీ క్రీమ్. బీబీ క్రీమ్ అంటే ఫౌండేషన్, స్కిన్ కేర్ ప్రోడక్ట్ కాదు. బీబీ క్రీమ్ అంటే బ్యూటీ బామ్ క్రీమ్, ఇన్స్టెంట్గా మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. ఫౌండేషన్ మనం డైలీ యూజ్ చేయలేం కాబట్టి బీబీ క్రీమ్ని డైలీ కూడా యూజ్ చేయొచ్చు ఫౌండేషన్ లాగా, ఓకే. బీబీ క్రీమ్ ఫౌండేషన్, మన ఫౌండేషన్ ఎప్పుడు వాడతాం ఆ టైంలో బీబీ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు డైలీ మార్నింగ్ టైం, లేదా ఈవినింగ్ బయటికి వెళ్తున్నారంటే ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ SPF 30. SPF 30 అంటే ఎన్ని మినిట్స్?
300 మినిట్స్ అంటే 3 to 4 అవర్స్ మనకు సూర్యరశ్మి నుంచి మన స్కిన్ని కాపాడుతుంది, సన్ ప్రొటెక్షన్ చేస్తుంది. అది SPF 30. సో ఇది జెల్ బేస్డ్ అన్నమాట, కొంచెం జిడ్డుగా ఉంటుంది, బాగా ఎక్కువగా మసాజ్ చేసుకోవాలి. SPF 30 ఎవరికైనా రికమెండ్ చేస్తే, ఓకేనా. సన్ స్క్రీన్ మార్నింగ్ టైమే వాడాలి. ఎండ ఎప్పుడు ఉంటుంది, మార్నింగా ఈవినింగా? సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? మార్నింగ్ టైమే కదా. సో సూర్యుడు ఎప్పుడు ఉంటే అప్పుడు సన్ స్క్రీన్ వాడాలి, ఓకేనా. బీబీ క్రీమ్, ఫౌండేషన్స్, ఫేస్ ఇన్స్టెంట్గా ఇప్పుడు మేకప్ చేసుకునే ముందు ఏమవుతుందంటే ఫేస్ మీద మచ్చలు కానీ మొటిమలు కానీ ఏమైనా కనిపించకుండా కవర్ చేసుకోవాలి అంటే మనం ఇన్స్టెంట్గా గ్లో కూడా ఉండాలి ఫేస్ అంటే బీబీ క్రీమ్ యూజ్ చేస్తాం అనమాట. బీబీ క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన మేకప్ చేసుకుంటే ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది. బ్యూటీ బామ్ క్రీమ్, బీబీ క్రీమ్ అంటే ఫౌండేషన్, ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్, ఒక మేకప్ ప్రోడక్ట్ అనుకోండి. ఇది ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ కిట్ స్టాక్ లేదు, డిస్కంటిన్యూడ్. నెక్స్ట్ బాడీ కేర్, రెగ్యులర్గా వాడుతూనే ఉన్నారు కదా మీరు, నేను చెప్పని అవసరం లేదు దీని గురించి, కరెక్టా కాదా? ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ దీని గురించి చెప్పాలి. ఏంటిది? బాడీ టాల్కమ్ అయిన పేరు. మరి మీరందరూ అది ఎక్కడ వాడుతున్నారు? బాడీకి, ఫేస్కి ఎంతమంది వాడుతున్నారు చెప్పండి? వెరీ గుడ్. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ ప్రోడక్ట్ అంటే, బాడీ టాల్కమ్ అంటే బాడీకి యూజ్ చేయాలి, ఫేస్కి కాదు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు బాడీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఫేస్కి వాడారనుకోండి, ఫేస్ మీద ఆ లేయర్ లాగా మీరు ఇట్లా పౌడర్ అంతా బాగా పూసేస్తారు. ఆ పూసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పోర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్వేదరంధ్రాలు ఉంటాయి మనకు గాలి వచ్చేది, అది బ్లాక్ చేసేస్తుంది. ఆ పౌడర్ ఇట్లా మనం అప్లై చేసినప్పుడు అది కవచంలాగా హెల్ప్ అవుతుంది కదా, మొత్తం బ్లాక్ అయిపోయి మీకు చెమట అనేది బయటికి పోదు, ఆ డస్ట్ అంతా బయటికి వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం అది మీరు డైలీ 2 times అప్లై చేసి అదంతా కూడా బ్లాక్ అయిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. బాడీ టాల్కమ్ పౌడర్ అంటే బాడీకి వాడాలి, ఫేస్కి కాదు. మనం బాడీకి ఏంటంటే మనం బట్టలు వేసుకుంటాం కాబట్టి డస్ట్ అనేది పోదు లోపలికి, కరెక్టా కాదా? సో అప్పుడు మనకు మంచి స్మెల్ వస్తూ బాగా నీట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది బాడీకి అయితే. కానీ ఫేస్కి అలా కాదు, మనం బయటికి వెళ్తాం కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా రేడియేషన్ పడుతూ ఉంటుంది కాబట్టి మనం బాడీ టాల్కమ్ అంటే బాడీకే యూజ్ చేయాలి. ఫేస్ టాల్కమ్ అని బయట మార్కెట్లో దొరుకుతాయి, కావాలంటే అవి వాడచ్చు. లేదు మన వెస్టీజ్వే వాడాలి మీరు అనుకుంటే కాంపాక్ట్ పౌడర్ వాడండి, SPF ఉంటుంది, చిన్నపిల్లలకి వాడచ్చు, ఏం కాదు. 5 years 6 years వాళ్ళకి వాడచ్చు, ఫేస్కి కూడా, ఎందుకంటే వాళ్ళ ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది, ఏం కాదు. 10 సంవత్సరాలు దాటితే కొంచెం ఫేస్ మారుతుంది కాబట్టి వాళ్ళకి వాడకండి. బయట మార్కెట్లో దొరుకుతుంది, అది వాడండి. లేదు మనదే వాడాలి అంటే కాంపాక్ట్ పౌడర్, మనది వైట్ కలర్ కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది, అది వాడండి. మేకప్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ లాప్ మిలాన్ 004 కాంపాక్ట్ పౌడర్, వైట్ కలర్ కాంపాక్ట్ పౌడర్ అండి. సో అదేంటంటే లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక కాంపాక్ట్ తీసుకుంటే ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫేస్, బాడీకి బాడీ టాల్కమ్ ఉంది కదా. నెక్స్ట్ హెయిర్ కేర్. ఓకే, సో హెయిర్ కేర్ అంటే చూడండి, హెయిర్ ప్రోడక్ట్స్ మనకి ఏం చేస్తాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అది కూడా మనము హెయిర్ని కొంచెం జాగ్రత్తగా, అంటే ఇప్పుడు మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఎలా కేరింగ్గా తీసుకుంటామో అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనం వాడే విధానం చిన్న కరెక్షన్స్ చేయాలి, అప్పుడు మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఏం చేస్తాము, అందరం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం. హెయిర్ ఆయిల్ ఏమవుతుందంటే కొందరు 3-4 days అలాగే పెట్టేసుకుంటారు. అలా పెట్టేసుకుని మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దుమ్ము ధూళి అంతా మన ఫేస్ మీద ఎలా పడుతుందో హెయిర్ మీద కూడా పడుతుంది కదా. హెయిర్ జిడ్డుగా ఉండడం వల్ల ఆ లోపలికి వెళ్ళి డస్ట్ అనేది అట్లనే ఉండిపోయి మనకు డాండ్రఫ్ వస్తుంది.
డాండ్రఫ్ రావడానికి సగం కారణం అదే. కాబట్టి హెడ్ బాత్, హెయిర్ ఆయిల్ పెట్టుకొని నైట్కి పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అలవాటు చేసుకోండి. లేదు మాకు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అలవాటు అంటే హెయిర్ ఆయిల్ బదులు హెయిర్ సీరం వాడండి. హెయిర్ సీరం డైలీ పెట్టుకోవచ్చు, అది కూడా ఆయిలే, ఎవరైనా వాడచ్చు. హెయిర్ షైనింగ్గా ఉంటుంది, చిక్కులు పడి ఉంటాయి కదా, హెయిర్ బాగా నీట్గా వచ్చేస్తుంది, షైనింగ్గా ఉంటుంది, ఎస్పీఎఫ్ ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో హెయిర్ సీరం వాడండి హెయిర్ ఆయిల్ అలవాటు ఉన్న వాళ్ళు. హెయిర్ ఆయిల్ ఏం చేస్తుందంటే జిడ్డుగా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది హెయిర్కి. హెయిర్ సీరం అలా కాదు, జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ తీసుకొని అప్లై చేస్తే హెయిర్ మీద హెయిర్ అంతా బాగా సిల్కీగా షైనింగ్గా ఉంటుంది, జిడ్డుగా ఉండదు హెయిర్. ఓకే, హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళు హెయిర్ సీరం వాడండి. నెక్స్ట్ షాంపూ చేస్తాం. షాంపూ మామూలుగా మనం ఏం చేస్తాము, వాటర్లో కొంచెం తీసుకొని మగ్గులో మొత్తం ఇలా డిజాల్వ్ చేసి హెయిర్ మీద అప్లై చేసుకొని 2 మినిట్స్ మసాజ్ చేసి తర్వాత హెడ్ బాత్ చేస్తాం, కరెక్టా? హెడ్ బాత్ చేసిన ప్రతిసారి షాంపూ చేసినాక కండిషనర్ అలవాటు చేసుకోండి. ఇంకో చిన్న టిప్ అండి, హెడ్ బాత్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే హెయిర్, ఇప్పుడు జెంట్స్ అనుకోండి ప్రాబ్లం లేదు, లేడీస్కి ఏంటంటే హెయిర్ ఎక్కువగా ఉంటుంది, కరెక్టా? సో మీరు చిన్న టిప్ ఏంటంటే, మీకు హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే హెడ్ బాత్కి వెళ్ళే ముందు స్నానానికి హెయిర్ని బాగా కోమ్ చేసుకోండి, చిక్కులు లేకుండా బాగా కోమ్ చేసుకొని నీట్గా హెయిర్ అంతా చిక్కు తీసేసి అప్పుడు వెళ్ళి హెడ్ బాత్ చేయండి. హెయిర్ ఫాల్ సగానికి సగం తగ్గుతుంది. ఇదొక చిన్న టిప్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెడ్ బాత్ చేసే ముందు ప్రతిసారి కూడా కోమ్ చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. ఓకే, నెక్స్ట్ షాంపూ చేసిన ప్రతిసారి కండిషనర్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. కండిషనర్ ఏంటి, క్రీమ్ ఉంటుంది అనమాట. ఆ క్రీమ్ ఏం చేస్తాము, చేతిలోకి తీసుకొని షాంపూ చేసినాక వాటర్తో వాష్ చేస్తామా, అదే తడి హెయిర్ మీద ఇట్లా మొత్తం లీవ్స్ హెయిర్ ఉంటుంది కదా, లీవ్స్ హెయిర్ మీద క్రీమ్ అప్లై చేయండి. నుదుటికి తగలకూడదు కండిషనర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నుదుటికి తగిలితే హెయిర్ ఫాల్ అవుతుంది. స్కాల్ప్లోకి వెళ్ళకూడదు, జస్ట్ పైన ఇలా క్రీమ్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసి క్రీమ్ అంతా కొంచెం తీసుకోండి, ఎంత అవసరమో మీ హెయిర్కి అంతా తీసేసుకొని జస్ట్ ఇలా లైట్గా అలా అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేయండి. 2 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనాలు అంటే, హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది, హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, పగిలిపోతూ ఉంటుంది హెయిర్, అది కంట్రోల్ అవుతుంది. ఓకే, సో ఇలా మనము చేసే పనిని కొంచెం కరెక్షన్ చేసుకుంటూ పోతే మ్యాక్సిమం మనము హెయిర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. సో హెడ్ బాత్ కూడా డైలీ చేయకూడదు, వారానికి 2 సార్లు 3 సార్లు చేయాలి. షాంపూ చేసిన ప్రతిసారి కండిషనర్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. బయటకు వచ్చిన తర్వాత హెయిర్ సీరం అప్లై చేసుకోవచ్చు. ఇది మనం హెయిర్ని హెల్తీగా పెట్టుకోవడానికి వాడే ప్రొసీజర్. ఓకేనా? సో మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. హెయిర్ ఆయిల్ ఉంది, నెక్స్ట్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇవ్వండి. ఓకేనా? హెయిర్ బాగా కర్లీగా ఉంది, రఫ్గా ఉంది, స్మూత్ అవ్వాలి హెయిర్ అంటే కెరటిన్ స్మూత్నింగ్ షాంపూ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ హెయిర్ కలర్స్ హెన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, హెయిర్ కలర్ తొందరగా పోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం షాంపూ రికమెండ్ చేస్తాము, కలర్ ప్రొటెక్షన్ షాంపూ. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. షాంపూ సార్ మనం హెడ్ బాత్ దాంతో చేయాలి, దీంతో చేసిన తర్వాత కలర్ కాదు సార్. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనము హెయిర్ కలరు హెన్నా పెట్టుకుంటూ ఉంటారు కదా,